అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో భక్తి, జ్ఞానము, వైరాగ్యం వీటికి సంబంధించిన ప్రతి విషయాన్ని తత్వచింతన ద్వారా తెలుసుకుంటున్నాం. ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉండడం వల్ల ఈ విషయాలన్నీ తెలుసుకోగలుగుతున్నాం. సత్యాన్ని సత్యంగా తెలుసుకోవడము చాలా కష్టం. ఎన్నో అసత్యాలని సత్యంగా భావించడం అనేటటువంటిది జరుగుతోంది మన జీవితం లోపల. ఎన్ని రోజుల పాటు అసత్యాన్నే మనం కావాలని కోరుకుంటాం. అసత్యము సులువైనటువంటిదే, కాకపోతే ఆ అసత్యంతోని బతకడం కష్టం. ఇది స్వప్నము అని తెలిసినప్పుడు ఆ స్వప్నంలోనే జీవితం అంతా గడపాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఒకవేళ పోని స్వప్నమే నిజం అనుకుందాం, స్వప్నంలోనే మన జీవితాన్ని కొనసాగిద్దాం అనుకుందాం. మంచి స్వప్నం కాస్త స్వప్నం లోపల ఏమైనా ప్రమాదాలు ఎదురైతే అప్పుడు స్వప్నంలోంచి మనము బయటికి రావాలనుకుంటామా లేదా? అదే విధంగా కష్టములు వచ్చే వరకు కూడా ఈ జీవితం ఏదైతే ఉందో ఈ మిథ్యా జీవితము బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఇలా బాగానే ఉంది కదా జీవితము, ఏదో సరదాగా తింటున్నాము, కాలక్షేపం చేస్తున్నాము, మధ్యాహ్నం అయితే కాస్త పడుకుంటున్నాము, తర్వాత కావాల్సినవన్నీ తింటున్నాము, ఏదో అవసరం వస్తే భగవంతుడికి వెళ్తున్నాము, దండం పెడుతున్నాము. జుట్టు తెల్లబడినందుకు ఇంట్లో వాళ్ళు గోల చేయకుండా, ఇంట్లో వాళ్ళ బాధ భరించకుండా ఏదో ఒక పని లోపల కాస్త బిజీగా ఉంటే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళ మాటలు పడాల్సినటువంటి అవసరం లేదు. రోజులు గడవడం కష్టంగా ఉన్నవారు మరెందరో. రోజు ఎలా గడుస్తుందిరా ముర్రో, ఎవరో ఒకరు నాకు కాల్ చేస్తే బాగుండు, జీవితంలో నాతో ఏదో ఒకటి మాట్లాడితే బాగుండు అనుకునేవారు కొంతమంది. కొంతవారు 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, ఇంకా ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా దేవుడా నన్ను కారించు, నన్ను కాపాడు అని కోరుకునేటటువంటి అమాయకులు మరింతమందో. ఎప్పటికీ అజ్ఞానం తీరాలి. ఎప్పటికీ మనమంతా కూడా జ్ఞాన మార్గంలో ప్రవేశించాలి. ఎప్పుడు భగవంతుడి యొక్క అసలు విషయాన్ని, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలని కనుక్కోవాలి. భగవంతుడు ఎన్నో రహస్యాలని అలా ప్రపంచంలో మన కోసం అని చెప్పేసి వదిలేశాడు. ఆ రహస్యాలన్నింటినీ తెలుసుకునే బాధ్యత మనపైనే వదిలాడు. ఇది కేవలము సాధన ద్వారా మాత్రమే తెలుసుకోగలము. అయితే సాధన కావాలి అంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే పొద్దున్నే లేచి 8 రకాల వంటలు చేసి, హంగు ఆర్భాటాలు, ఇంటికొచ్చిన జనాలతో మనము ఎలా ఉండాలి, సాయంత్రం పేరంటానికి ఎవరిని పిలవాలి, ఎంత పసుపు పూయాలి, ఎంత కారం కొనుక్కోవాలి, ఎంత కుంకుమ కొనుక్కోవాలి, ఎంత ఉప్పు కొనాలి, వీటి లోపల జీవితం అంతా గడిచిపోతే ఇక భగవంతుడి కోసం సమయం ఎక్కడిది? మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. నిన్న విష్ణు సహస్రనామంలో, మొన్న భగవద్గీతలో, అంతకుముందు తెలుసుకున్నటువంటి వేద సారంలో, తర్వాత మనం నేర్చుకుంటున్నటువంటి దశ శ్లోకిలో, ప్రతి చోట కూడా మనం తెలుసుకుంటున్నాము భగవంతుడిని తెలుసుకోనటువంటి జీవితము వృధా అని చెప్పేసి. కానీ భగవంతుడిని తెలుసుకోవడానికి ఎంత కష్టపడవలసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. ఏంటంటే మనం సులువుగా భగవంతుని ఏదో ఒక పారాయణం ద్వారా బండగా చేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నాం. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, నేను ఎప్పుడో నార్త్ అమెరికాలో ప్రవచనం ఇస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ మేము చేయలేము, నాకు ఊరికే భజనలు వచ్చు, భజనలు చేయొచ్చా అన్నాడు. అంటే నేను ఆయన చాలా పెద్దవాడేమో, ముసలాడు, ఇంకా ఓపిక లేదు శరీరంలో, సో చేయొచ్చు, పర్వాలేదులేండి అన్నాను. ఏమంటా మీకు ఏమి చేయలేని వాడు అదైనా చేస్తే బాగుంటుందని. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకటి చెప్తున్నాడు అనమాట, అరే ఆయన అందరికంటే పెద్ద దొగ్గ, ఏ పని చేయడు, ఊర్లన్నీ తిరుగుతాడు, అన్ని చోట్లకి తిరుగుతాడు. సో ఏంటంటే ఈ విధంగా జనాలు కారణం వెతుక్కుంటూ ఉంటారు. కొంతమంది అంటారు, నాకెవరో చెప్పారు, ఎవడో ప్రవచనకర్త, ఎవడో పిచ్చాడు, వాడు చెప్పాడు కలిగి యుగంలో నామస్మరణ సరిపోతుంది, ఇంకే అంటే సరిపోతుంది, ఏమి తినకు, అన్నం కూడా తినకు, 3 పూటలు తినకు, ఒక పూట తిన్నా బతుకుతావు, మానే అన్నము మానేయి, 3 పూటలు తినాల్సిన అవసరం లేదు, వారానికి ఒక పూట తిన్నా కూడా బతుకుతాం, మానేయి. వస్తువులు కూడా అన్ని వస్తువులు కొనుక్కోక్కర్లేదు, బేసిక్ వస్తువులు కొనుక్కోవాలి, మానేయి. దేవుణ్ణి కేవలం ఒక నామస్మరణ ద్వారా వదిలేద్దాం అంతే.
ఏదో అది కూడా మనం రెగ్యులర్ గా చేయాలని కాదు, ఏదో ఒకసారి చేసేసి వదిలేద్దాం భగవంతుని అనుకుని మన ప్రయారిటీస్ లో భగవంతుని లాస్ట్ గా పెట్టుకుంటూ ఉన్నాము. ఇటువంటప్పుడు భగవంతుడి తత్వం ఎలా అర్థమవుతుంది? కాబట్టి ఏంటంటే భగవంతుడి కథలు వినడం ద్వారా భగవంతుడికి మనం అనుసంధానం కావాలి. అందుకోసం అని చెప్పేసి ఏమైందంటే వేదంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి తత్వంను, వేదంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రహస్యాలను వేదవ్యాసుడు మనకు కథల రూపంలో అందించాడు. కథల రూపంలో అందించడం వల్ల ఆ కథలో ఉండి మనకు ప్రయోజనం కలిగించే కొద్ది భాగాన్ని తీసుకుంటున్నాం కానీ అందులో చెబుతున్నటువంటి రహస్యాలు ఏంటి అని మనం తెలుసుకోవడం లేదు. ఉదాహరణకి ధ్రువుడికి కనిపించాడు అనగానే ఆ బేబీకే కనిపించినప్పుడు నాకెందుకు కనిపించడు, ఇంత చిన్న పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడికే కనిపించినప్పుడు నాకెందుకు కనిపించడు. అదే విధంగా గజేంద్ర మోక్షం చూసినప్పుడు ఏనుగునే కాపాడడానికి వచ్చిన అతను నన్ను ఎందుకు కాపాడాడు? అంటే ఈ విధంగా మన ఆలోచన తప్పు మార్గాలలో వెళ్ళడానికే ఈ కథలన్నీ ఉపయోగపడుతున్నాయి. ఎవడో చెప్తాడు తన తెలివంతా ఉపయోగించి తన భాష పైన పాండిత్యాన్ని ఉపయోగించి కరి మకరి మకరి కరి కరి మకరి మకరి కరి అని దాన్ని ఇటు వెనక్కేస్తాడు, కొద్దిసేపు ముందుకేస్తాడు. చెప్పేసరికి అందరము చప్పట్లు కొడతాం. చప్పట్లు ఎందుకు కొట్టామో కూడా తెలియకుండా చప్పట్లు కొడతాం. వచ్చాడు దేవుడు సుదర్శన చక్రం తీసుకుని వచ్చాడు, చక్రం ఇలా గిరగిరా తిరిగిపోయింది, ఇలా తిరిగింది, దాని వెలుతురికి ఇలా ప్రపంచం అంతా ఇదైపోయింది. ఇవన్నీ వింటుంటే మనం ఏంటంటే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా, సంభ్రమాశ్చర్యాలతో వింటూ ఉంటాం. అది వచ్చేసి ముసలిని నరకగానే అమ్మయ్య సినిమాలో చిరంజీవి చేసిన పని మనం ఏం చేసామంటే ఆఖరికి దేవుడితో చేయించాం. దేవుణ్ణి మనం ఏం చేసామంటే గుంజేసాం. గుంజేసి ఏం చేసామంటే దుశాసనుడు లాగా గుంజేసి మనం ఏం చేసామంటే దేవుడిని మనుషుల స్థాయికి లాగేసాం. సినిమాలో హీరోని ఎలా అయితే పెట్టామో అలా దేవుణ్ణి ఆ స్థాయికి గుంజిపదేశాం. ఇదా భగవంతుడి తత్వము. సో కాబట్టి ఏమైపోయిందంటే ఏ విధంగా చూసుకున్నా పురాణాలు కూడా వాటి లక్ష్యాన్ని అవి చేరుకోలేదు అన్న విషయం మనకు తెలుస్తోంది. మరి ఇంత గొప్ప పురాణమైనటువంటి భాగవతం, మరి ఈ భాగవతం లోపల ఎన్ని గొప్ప విషయాలు, భక్తి, జ్ఞానము, వైరాగ్యము ద్వారా మనను తరింపజేసేది, ముక్తిని అందించేది. అందుకే శ్రావణ మాసంలో మనము ప్రతి శనివారము నారాయణీయం చెప్పుకుందాము అని అనుకున్నాం. ఎందుకని నారాయణీయం? కనీసం నారాయణీయం ద్వారా భాగవతంలో ఉన్న ముఖ్య విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది మనకు. 18,000 శ్లోకాలని 1000 శ్లోకాలలో తెలుసుకునే అవకాశం ఉంది. చాలా చిన్నగా 100 దశకాలలో మనము పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. 3 నెలల లోపల ఆయన రాసేశాడు. మరి ఆయన రాయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే కల్తీ చేయబడినటువంటి భాగవతం ఏమాత్రం కల్తీ చేయబడలేదు. అటువంటి ఈ భాగవతాన్ని అత్యంత సులభంగా జనాలకు అందించాలి. ఆ అందించడంలో కూడా ముందుగా ఆయన తన స్వార్థాన్నే పెట్టుకున్నాడు. తన కోరికనే ముందు అడ్డంగా పెట్టుకున్నాడు. పెట్టుకుని నువ్వు భగవంతుడు అయితే, నువ్వు మహత్తులు చేసిన వాడు అయితే, ఈ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా తయారు చేసిన వాడు అయితే నా రోగం తగ్గించడం నీకు ఒక పెద్ద విషయం కాదు అని చెప్పేసి గురువాయూరులో కూర్చోవడము, భగవంతుణ్ణి ప్రతి దానికి ప్రశ్నించడము. కానీ ప్రతి వారము తెలుసుకున్నట్టుగానే మనం ఒక విషయం తెలుసుకోవాలి. నారాయణ భట్టాత్రి ఆయనలో వచ్చినటువంటి మార్పు అమోఘమైనటువంటి మార్పు. భగవంతుడికి ఎంతో 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 దగ్గరయ్యాడు ఆయన. అలా దగ్గరైతూ వెళ్ళాడు. ఒక్కొక్క స్కందము దాటుతున్న కొద్దీ ఈయన లోపల పరిణతి పెరుగుతుంది. ఒక్కొక్క రోజు దాటుతున్న కొద్దీ ఈయన లోపల నిన్నటి కంటే బాధ తక్కువైతుంది. ఆ విధంగా భగవంతుడి లీలలలో తనను తాను ముంచేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో హడావిడిగా చదివేస్తాం, మొత్తం అయిపోతుంది, 1000 శ్లోకాలని కంప్లీట్ చేస్తాం. కానీ అది కాదు కావాల్సింది. అందులోపల మునిగిన తర్వాత మనలో ఏం పరిణతి వచ్చింది అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. అసలు ఈ సృష్టి మొత్తం ఎలా ఏర్పడింది? మనకు కంటికి కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి అంత అల్లాటప్పగా వచ్చినటువంటిది కాదు. భగవంతుడు ఎంతో కష్టపడి ఎంతో ఆలోచనగా తయారు చేసినటువంటి ఈ సృష్టి ఎలా తయారైంది, అసలు ఏ విధంగా వచ్చింది, మనందరి ముందు ఈ విధంగా వ్యక్తపరిచి ఉండడానికి కారణం ఏమిటి అన్నటువంటి విషయం మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భగవంతుడు ఏమన్నాడంటే తప్పకుండా ఈ విషయాలని తెలుసుకుంటే మీ లోపల మార్పు వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనకు భగవంతుడు అందజేశాడు. చివరికి మనము గత వారం తెలుసుకున్నాం. గత వారము పృథు మహారాజు ఏ విధంగానైతే భగవంతుడిని తను అన్న విషయాన్ని తెలుసుకోకుండా ముందుగా తను చేయవలసినటువంటి బాధ్యతలన్నీ చేశాడు. తర్వాత తను భగవంతుడి యొక్క అంశ అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. తర్వాత మహానుభావుడుగా మిగిలిపోయాడు. పృథు మహారాజు సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులు వారిచ్చినటువంటి బోధన తీసుకున్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన పుత్రులకు రాజ్యాన్ని అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు చేసినటువంటి సృష్టిలో కొంత భాగాన్ని మనం తెలుసుకున్నాం. భగవంతుడు ముందుగా అవ్యక్తుడైనాడు, తర్వాత వ్యక్తం,
తర్వాత వ్యక్తమైన తర్వాత తను కావలసినటువంటి వస్తువులన్నీ ముందు తయారు చేశాడు. ఆ వస్తువులన్నీ తయారు చేసిన తర్వాత ఇక బ్రహ్మదేవుడు అన్నాడు, ఇంకా నువ్వు ప్రారంభించు సృష్టి అని చెప్పేసి. అప్పుడు బ్రహ్మదేవుడు ముందు పక్షులని, జంతువులని, చెట్లను, చేమలను వీటన్నిటిని తయారు చేస్తూ చేస్తూ చివరగా మానవుణ్ణి తయారు చేయడానికి వచ్చాడని స్వయంభూ మనువు ద్వారా. ఆ స్వయంభూ మనువు శతరూప అనే ఇద్దరిని తనలోంచి సృష్టించాడని, వీరిద్దరికి కలిగిన సంతానం 5 అని మనం తెలుసుకున్నాము. ఈ 5 లోపల ఉత్తానపాదుడు, ప్రియంవ్రతుడు అనేవాళ్ళు కుమారులని తెలుసుకున్నాము. ఆకూతి, ప్రసూతి, దేవహూతి అనేవారు కూతుళ్ళు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. దేవహూతికి కలిగినటువంటి కుమారుడే శ్రీహరి అయినటువంటి కపిలుడు. ఆ మహానుభావుడు మనకు మొట్టమొదట్లోనే కపిల బోధ చేయడం మనము గుర్తించాము. ఇక ప్రసూతికి దక్షుడు భర్త. ఈ దక్షుడు వేరు, మళ్ళీ మనకు సాక్షి మన్వంతరంలో వచ్చేటటువంటి దక్షుడు వేరు. ఆయన అసిగ్ని అనే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు, అది వేరే. ఆ దక్షుడు వేరే, కానీ కథలు కొన్ని రిపీట్ అవుతాయి. ఎందుకంటే అప్పటికి ఈ సృష్టి అంతా మళ్ళీ మాయమైపోయి ఇంకొక దక్షుడు, ఇదే దక్షుడు మళ్ళీ అప్పుడు కొత్త అవతారాన్ని ఎంచుకుంటాడు. అప్పుడు కూడా తను బ్రహ్మదేవుడికి అత్యంత ముఖ్యమైనటువంటి వాడుగా ఉంటాడు. అప్పుడు కూడా ప్రజాపతులకు ఆయన లీడర్ గా ఉంటాడు. అయితే ఇప్పుడున్నటువంటి దక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన డైరెక్ట్ గా బ్రహ్మమానస పుత్రుడు. ఈ బ్రహ్మమానస పుత్రుడికి ప్రసూతితో వివాహం జరగడం, అంటే స్వయంభూ మనువు యొక్క కుమార్తెతోటి వివాహం జరగడము, వారి సంతానము, ఆ తర్వాత మనం తెలుసుకున్నటువంటి దక్ష యజ్ఞము. ఆ దక్ష యజ్ఞం లోపల ఆయన తల తెగిపడము, దక్షుడు తల తెగిపడము, అతని గర్భభంగం అవడము, ఆ తలకు మళ్ళీ మేక తలను తగిలించడము, అతనికి జ్ఞానోదయం అవడము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఆకూతి రుచి ప్రజాపతిని వివాహం చేసుకుంది అని అనుకున్నాము, అంతవరకు తెలుసుకున్నాము. ఇక కొడుకుల విషయం వస్తే ముందుగా మనం ఉత్తానపాదుడు గురించి తెలుసుకున్నాం. ఉత్తానపాదుడు ఆయన యొక్క కుమారుడే మన ధ్రువ చక్రవర్తి. ఆయన తన కుమారుడు, తన తమ్ముడైనటువంటి ఉత్తముడి పైన అసూయ పడడం, అంటే చిన్నప్పుడు వచ్చినటువంటి సహజమైనటువంటి అసూయ. తద్వారా ఏమైందంటే, అయ్యో మా నాన్నగారు నన్ను సరిగా చూడడం లేదే అన్నటువంటి బాధ. దాన్ని అసూయ అనకూడదు, కానీ తన తండ్రి తన పైన సరైనటువంటి ప్రేమ చూపించడం లేదనే బాధ. తర్వాత తను తపస్సు చేయడము, ఆయనకు నారదుడు సహాయపడము, తర్వాత ఓం నమో నారాయణయ అనే మంత్రం ద్వారా అతను అతి తక్కువ సమయంలో, కొన్ని నెలల వ్యవధిలోనే పరబ్రహ్మ యొక్క దర్శనాన్ని చేసుకున్నాడని. పరబ్రహ్మ అన్నాడన్నమాట, నువ్వు కోరికలతో ఈ విషయం చేసుకున్నప్పటికీ కూడా నువ్వు మోక్షాన్ని పొంది తీరుతావు. నువ్వు చేసినటువంటి యజ్ఞము, తపస్సు ఏదైతే ఉందో ఇది కోరికలతో చేసినటువంటిదే. అయినప్పటికీ కూడా నీ కోరిక సమంజసమైనటువంటిది కాబట్టి నీ కోరిక తీరుతుంది. తర్వాత నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నా లోపల కలుస్తావు అని చెప్పేసి చెప్పడము మనం తెలుసుకున్నాము. తర్వాత ధ్రువుడు, ఆయన తమ్ముడు ఉత్తముడు మరణించడము, తర్వాత కుబేరుడితో యుద్ధము, ఆ తర్వాత మళ్ళీ స్వయంభూ మనువు వచ్చిన తర్వాత యుద్ధము విరమించడము, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకున్న తర్వాత ఆయన చరిత్రలోనే మళ్ళీ మనము అంగరాజు, తర్వాత వేణుడు అనేటటువంటి పాపాత్ముడు, ఆ వేణుడు చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి చర్యలు, ఆ తర్వాత ఆ వేణుడి యొక్క ఊరువులని మదనం చేయడం ద్వారా వచ్చినటువంటి పృథు చక్రవర్తి, భూమి ఏవైతే అన్నింటినీ దాచేసుకుందో తన దగ్గర, వాటన్నింటినీ కూడా ఆయన రప్పించాడు బయటికి. తప్పదు, నువ్వన్నీ ఇచ్చేయవలసిందే అంటే, ఆమె ఏం చేయను, పాపాత్ముడైనటువంటి వేణుడు భూమి మీద భారంగా మారాడు కాబట్టి అన్ని నేను నా దగ్గర దాచేసుకున్నాను అని. అప్పుడు ఆయన పృథ్వీని అంటాడు, నేను నిన్ను రక్షించే బాధ్యత నాది. అంటే ఆయన విష్ణుమూర్తి అవతారం కాబట్టి, ఖచ్చితంగా అంశ కాబట్టి రక్షించగలడు. అప్పుడు అందువల్ల ఆవిడ ఒప్పుకుని తను ఆవుగా మారిపోయి దూడలుగా ఎవరొస్తే వారికి ఏది కావాలంటే అది వారికి అందించింది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత పృథు మహారాజు అశ్వమేధ యాగాలు అన్ని చక్కగా చేశాడని తెలుసుకున్నాం. తర్వాత ఆయన జ్ఞానబోధ వచ్చిన తర్వాత తనలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించి ఆయన భగవంతుడి లోపల కలిసిపోయాడు, పరమపదాన్ని చేరుకున్నాడు అన్న విషయాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇది మనకి ఇప్పటి వరకు జరిగినది. ఇక ఇప్పుడేం తెలుసుకున్నాము, పృథువు యొక్క వంశంలోనే ఆయన తర్వాత 2 తరాల తర్వాత వచ్చిన ఆయన పేరు ప్రాచీన బర్హి. ఇతడు చాలా మహాత్ముడు, యజ్ఞయాగాలు, ధర్మకార్యాలు. అయితే ఈ యాగాలు ధర్మకార్యాలు చేస్తున్న దురదృష్టవశాత్తు ఆ రోజుల్లోనే జంతు బలులు ప్రారంభమయ్యాయి. విష్ణు. ఆ రోజుల్లోనే జంతు బలులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ అవిటిని తప్పుగా భావించేవారు కాదు ఆ రోజుల లోపల. ఈ ప్రాచీన బర్హి మహాత్ముడు, ఈయన ఎన్ని విషయాలు చేశాడంటే ఆ రోజుల లోపల ఎన్నో ధర్మకాండాలు, అయితే ఎన్ని ధర్మ కార్యాలు చేసినప్పటికీ కూడా ఈ హింస మాత్రం ఆయన దగ్గర మిగిలిపోయింది. ఆయనకు శతధృతి అనే ఒక భార్య ఉండేది. ఆవిడ కూడా ఈయన ధర్మాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండేది. ఈయన మార్గంలో
ఆవిడ కూడా నడవడం వల్ల ఈయన పుణ్యం లోపల ఆవిడకి కూడా ఎంతో గొప్ప భాగం రావడం అంటూ తెలుసుకుంటాం. ఈయనకి వీరిద్దరికి కలిపి ఈ పుణ్య దంపతులకు ప్రాచేతసులు అని చెప్పేసి 10 మంది కుమారులు జన్మించారు. ఈ ప్రచేతసులు అందరూ కూడా మళ్ళీ పుట్టడంతోటే మహాత్ములైపోయారు. వీరందరూ అదృష్టం ఏంటంటే తండ్రి యొక్క గొప్ప గుణము, తర్వాత ఆ వంశంలో వస్తున్నటువంటి తరతరాలుగా వస్తున్నది స్వయంభూ మనువు నుంచి వస్తున్నటువంటి ఆధ్యాత్మిక సంపద. అందుకే అంటారు చూడు, నీ వంశంలో ఎవరికైనా ఉందా ఈ వాసన అంటారు. ఆ జీన్స్ వారి లోపల ఉంది. వారందరూ కూడా ఏమిటంటే ఆ లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్నారు. ధ్రువుడి లక్షణాలు పృథువు లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. కర్దమ ప్రజాపతి అందరి లక్షణాలు, వారి వంశంలో ఉన్న ప్రతి ఒక్కరి లక్షణాలు ఏమిటంటే ముందు విష్ణుమూర్తి గురించి తెలుసుకోవడం. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మని మనం విష్ణువు అంటాం. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా అండి ఎక్కడైనా? ఒకసారి ఆపమంటే ఆపుతాను. వండర్ఫుల్. కన్ఫ్యూజన్ లేదు. అన్ని ముందు జరిగినవి చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు. ముందు జరిగినవి చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు. సో కాబట్టి ప్రాచేతసులు ఇప్పుడు మరి ఈయన తర్వాత మరి రాజ్యాన్ని తర్వాత ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత వీరిపైన ఉంది. అయితే ఈ 10 మంది ప్రాచేతసులు ఏం చేశారంటే వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. వారు ఏం చేశారంటే భగవంతుడి గురించి నిరంతరము తపస్సు చేస్తూ ఉండేవారు అనమాట. అయితే మరి తండ్రి మాత్రం ఏమంటాడు, వంశాభివృద్ధి కావాలి. ఇప్పుడు అసలు మొదలెట్టిందే ఈ బ్రహ్మదేవుడి యొక్క వరం ఏమిటి? వంశంను ముందుకు తీసుకు వెళ్ళవలసినటువంటి ధర్మం వీళ్ళందరిపైన ఉంది. అందుకోసమనే కదా స్వయంభూ మనువుని పుట్టించినది. కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని తపస్సులు ఏవి చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చేయవలసినటువంటి లక్షణం ఏంటంటే వీరు ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ వంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మళ్ళొకసారి వినండి, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సరే, తండ్రి యొక్క అడుగుజాడలలో నడుస్తున్నారు. తపస్సులు ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఒకరోజు వారికి పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యి మీరు చాలా అద్భుతమైనటువంటి తపస్సు, మీ లోపల నిష్ఠ, ఈ శ్రద్ధ, ఆసక్తులు చూస్తే చాలా సంతోషంగా ఉంది, మీరు మహానుభావులు. అయితే మీరు ఆ పరబ్రహ్మ అయినటువంటి విష్ణుమూర్తి, ఇప్పుడు ఈ మనకు శ్రీమద్ భాగవతంలో పరబ్రహ్మ అంటే విష్ణుమూర్తి అన్నమాట. సో విష్ణుమూర్తి అంటే పాల సముద్రం పైన పడుకున్న విష్ణుమూర్తి అని కాకుండా విష్ణుమూర్తి అంటే పరబ్రహ్మ, ఫస్ట్ గాడ్, మొట్టమొదటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఆయన ఏం చేశాడంటే శంకరుడు అంటాడు ప్రాచేతసులతోటి, మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఆ మహానుభావుడైనటువంటి ఆయనను మీరు గుర్తించాలి. ఆయనను గుర్తించాలి అంటే మీకు కావలసినటువంటి గీత కావాలి అని ఆయన రుద్ర గీతికలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట. అవి అందిస్తాడు వారికి. అందించేసరికి ఆ స్తోత్రాలు అందుకున్న తర్వాత వారు వాటి ద్వారా భగవంతుణ్ణి మరింత శ్రద్ధతో ప్రార్థించడం మొదలెడతారు. చాలా శ్రద్ధతోని 1000 సంవత్సరాల పాటు అలాగే అందులోపలే ఉండి, ఆ రోజుల్లో 1000 సంవత్సరాలు పెద్ద లెక్క కాదు, కోట్ల సంవత్సరాలు కూడా పరిపాలించారు. ఇప్పుడు ప్రేమవతులు అయితే కొన్ని కోట్ల సంవత్సరాలు పరిపాలిస్తారు. కాబట్టి మీరు దాన్ని పెద్ద కష్టంగా అనుకోవద్దు, మన వయసుతో వారిని కంపేర్ చేయవద్దు అని. సో కాబట్టి ఈ భగవానుడైనటువంటి ఈ శివుని యొక్క లక్షణాలను వీళ్ళు ఆయన ఇచ్చినటువంటి స్తోత్రాన్ని వీళ్ళు తీసుకుని ఎన్నో 1000 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి శ్రద్ధాసక్తులను కొనసాగిస్తూ వారు అది చేస్తూ ఉంటే వారికి ఏమవుతుందంటే కోరికలన్నీ నశించిపోతాయి. వారికి కోరికలు ఉండవు. నిజంగా చెప్పాలంటే కోరికలతో చేశారు. వీళ్ళ వంశం వాడే అయినటువంటి ధ్రువుడు కోరికలతో చేశాడు. కానీ వీరి లోపల ప్రచేతసుల లోపల కోరిక లేదు. ఏ రకమైనటువంటి కోరిక కూడా లేదు వీరి లోపల. అలా వారు ఈ ఫలితాలు ఏమొస్తాయి మాకు అని చెప్పి ఆలోచించడం మానేశారు. మానేసి మాకు భగవంతుడి యొక్క దర్శనమే ముఖ్యము, ఆ పరబ్రహ్మని మేము దర్శించుకోవడమే ముఖ్యము, అందులోపల మాకు ఎంతో ఆనందం ఉంటుంది. పరబ్రహ్మను గుర్తించినప్పుడు అది ఒక జలాశయము, నేను ఒక చిన్న వాటర్ బాటిల్ కోసము గొడవ పడకూడదు, ఆ ఆనందం కోసమై నేను ఎదురు చూస్తూ ఉండాలి అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆనందంగా వాళ్ళు అందులోనే గడుపుతూ ఉంటారు. వారికి భగవంతుడు వస్తున్నాడా లేదా అన్నటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ అదృష్టం ఏమైతుందంటే వీరు ఇంత మహోన్నతమైనటువంటి తపస్సు చేస్తుండడం వల్ల వీళ్ళ తండ్రి చేసిన కొన్ని పాపాలు కూడా ఎగిరిపోతాయి. తండ్రి మామూలుగా మహాత్ముడు, ఆయన ధర్మాత్ముడు, కాకపోతే యజ్ఞయాగాదులలో కొన్ని హింసలు చేశాడు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా, వాటి యొక్క దుష్ఫలితాలను కూడా వీళ్ళు తీసేయగలిగారు. వీళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. మనకు అలాంటి అడ్వాంటేజ్లు ఉండవు, మన చెడ్డ పనులు మనం అనుభవించాల్సింది. సో కానీ వారికి ఏమైందంటే ప్రాచీన బర్హి అంటే వీళ్ళ తండ్రి గారు చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రి శతధృతి, తర్వాత ప్రాచీన బర్హి, వీరు చేసినటువంటి యజ్ఞయాగాదులో ఉన్నటువంటి బలి, వీటన్నిటికీ కూడా కొంత వీళ్ళు ఆ పాపములను వీళ్ళు తొలగించబడారు.
ఆ తర్వాత ఇక ప్రాచీన బర్హి కొంతకాలం కంటిన్యూ అయింది. ఆయనకు కాస్త నారదుడు మళ్ళీ ప్రతిసారి కూడా మంచి జరగాల్సిన ప్రతిసారి కూడా నారద మహర్షి రావడము, వీరికి మంచి చెప్పడము. ఆయనకు కూడా వచ్చి మంచి చెప్తాడు, ఆత్మ జ్ఞానాన్ని చక్కగా బోధిస్తాడు. ఇక ఆయన వెంటనే ఈ రాజ్యాన్ని వీళ్ళందరికీ పిల్లలకు వదిలేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇక ఇక్కడ వీరు ప్రాచేతసులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు కూడా లేరు. ఇప్పుడు తపస్సు ఇంకా ఉధృతంగా చేస్తున్నారు. అప్పుడు మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి వీళ్ళందరికీ ప్రత్యక్షం అవడం జరుగుతుంది అనమాట. వీరు అనేక విధాలుగా ఆయనను స్తుతిస్తారు. ఇక వీళ్ళకి ఇంకా జీవితంలో తీరని కోరిక అనేది లేదు, అయిపోయింది. ఏ కోరిక కోరుకోరు. కాకపోతే భగవంతుడు అంటాడు లేదు, మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు వృక్ష పుత్రిక అయినటువంటి మారిష అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. తద్వారా మీరు ఆమెతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఉదాహరణని మనము సంపూర్ణ మహాభారతంలో కూడా మనం చెప్పుకోవడం అంటూ జరిగింది. అందులోపల పాంచాలి 5గురిని పెళ్లి చేసుకోవచ్చా లేదా అన్నప్పుడు వేదవ్యాసుడు చెప్పిన ఉదాహరణ, ధర్మరాజు చెప్పిన ఉదాహరణలో ఈ మారిష అనే వాళ్ళని ఉదాహరణగా మనం చెప్పుకున్నాం. ఈవిడ 10 మందిని పెళ్లి చేసుకుంటుంది అనమాట. 10 మందిని పెళ్లి చేసుకోవడం వల్ల మనకి ఈ ఉదాహరణ మనం అక్కడ తెలుసుకోవడం జరిగింది. వీరు సంతోషంగా కూడా ఉంటారు ఆమెతోటి. ఆ తర్వాత పుత్ర జననం అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు, మీరు ఇంకా వచ్చేసేయచ్చు నా దగ్గరికి. కానీ ముందు ఈ వంశాన్ని మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ధర్మాన్ని ఎలాగైనా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు తప్పకుండా, కానీ వంశం కూడా ముందుకెళ్ళాలి కదా. సో కాబట్టి మీరు ఈ వంశాన్ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది అని చెప్పేసి అంటారు. అనగానే ఇప్పుడు ఇక సంతోషంతో ఆ వరాలన్నీ తీసుకుని ఇంకా మళ్ళీ రాజ్యానికి వస్తారు. ఇక వీళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చి చూసేసరికి చెట్లన్నీ ఏపుగా పెరిగిపోయి ఉంటాయి, వృక్షాలన్నీ ఏపుగా పెరిగిపోయి ఉంటాయి, స్వర్గం కనిపించకుండా ఉంటుంది. వీరికి కోపం వస్తుంది, ఇంత ఇదిగా ఉంటే మాకు భగవంతుడు ఎలా కనిపిస్తాడు, మాకు దట్టంగా పెరిగిపోతే మాకు ఆకాశం ఎలా కనిపిస్తుంది, సూర్యుడు ఎలా కనిపిస్తాడు, స్వర్గం ఎలా కనిపిస్తుంది, మనుషులు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఎలాగా, జంతువులు కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎట్లాగా అని చెప్పేసి వారు కోపంతో ఇలా చూస్తారంతే. అందులోంచి అగ్ని జ్వాలలు వచ్చి వాటిని తగలబెడుతూ ఉంటాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తప్పు వృక్ష సంపదని ఎప్పటికీ కూడా మీరు ఇలా చేయడానికి వీల్లేదు, వాటిని కాపాడాలి, అంతేగాని మీరు ఇలా చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ వృక్ష సంపద ఏదైతే కోరిక ఉందో అప్పుడు ఆ వృక్షం వాటి యొక్క కుమార్తె అయినటువంటి మారిషను వీరు పెళ్లి చేస్తారనమాట. అంటే వీరు ఆ అమ్మాయిని పెంచారు, వాళ్ళకు వృక్షాలకు పుట్టినది కాదు, వాళ్ళు పెంచినటువంటి ఆ అమ్మాయి అనేటటువంటి కన్యను. అయితే ఆమె కథను మనకి ఎక్కడా ప్రత్యేకంగా చెప్పలేదు. సో ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు. వచ్చిన తర్వాత ఇక వీళ్ళు చాలా ఆనందంగా కాపురం చేస్తూ ఉంటారు. వీరికి దక్షుడు ఇప్పుడు పుట్టాడనమాట. అంటే చాక్షస మన్వంతరం. మనకేముంది ముందు స్వయంభూమనువు, స్వారుచిషమనువు, ఉత్తముడు, తామసుడు, చాక్షసుడు, ఇలా వస్తారు. అంతవరకు అంటే అన్ని రోజుల తర్వాత ఈ దక్షుడు అనేటటువంటి పుత్రుడు కలిగాడు. ఈ దక్షుడు 2వ జన్మ అన్నమాట ఈ జన్మ. అయితే ఇతడు మహానుభావుడుగా పుట్టడంతో మహానుభావుడుగా అవుతాడు. సో అప్పుడు ఇంకా వీళ్ళు ఎప్పుడైతే దక్షుడు వచ్చాడో వీళ్ళందరూ మళ్ళీ నారదుడి దగ్గరికి వెళ్తారు. ప్రాచేతసులు అందరూ వెళ్తారు. వెళ్ళేసి చెప్పారు కదా, కుమారుడు వచ్చిన తర్వాత, కుమారుడు రాజ్యాన్ని పరిపాలించే దక్షత వచ్చిన తర్వాత ఇక మేము ఈ జన్మను చాలించవచ్చు అని చెప్పారు కదా, కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, ఇక మేము వెళ్ళే అవకాశాన్ని ఇవ్వండి మాకు అంటే అప్పుడు వారికి నారద మహర్షి వాళ్ళకి పరమపదం చేరుకోవడానికి వారికి అనుమతిస్తారనమాట. అప్పుడు వారికి ఆత్మబోధ వల్ల వారు భగవంతుని చేరుకుంటారు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎంత గొప్ప రాజులైనా, భూమండలానికి రాజులు వీళ్ళందరూ. ఏదో మన గల్లీకి కార్పొరేటరో లేకపోతే ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో కాదు, వీళ్ళు మహానుభావులైనటువంటి వారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకేముంది మేము చాలా రాజులము, మేము ఇంకా ఎన్నాళ్ళైనా ఇక్కడే పరిపాలిద్దాము, ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉందాము అని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది అశాశ్వతము, భగవంతుడి యొక్క కలయిక మాత్రమే శాశ్వతము అన్న సత్యాన్ని తెలుసుకున్న వారై ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ వంశంలో మీరు ధ్రువుణ్ణి తీసుకోండి, పృథువుని తీసుకోండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రాచీన బర్హిని తీసుకోండి, ప్రాచేతసుడు తీసుకోండి, ఈ విధంగా ఉత్తానపాదుడు నుంచి మొదలైనటువంటి ఉత్తానపాదుడు అనే స్వయంభూమనువు యొక్క మొదటి కుమారుడు యొక్క చరిత్రని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. తర్వాత దక్షుడు ఏం చేశాడు, ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత వచ్చిన సంతానం ఏంటి, మళ్ళీ ఇంతకు ముందే వచ్చినటువంటి కొంతమందిని మళ్ళీ పుట్టించాడా బ్రహ్మదేవ్. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మళ్ళీ కల్పాలు మారిపోతూ ఉంటాయి, ఈ సృష్టి అంతా మళ్ళీ వెనక్కి తీసుకోబడుతుంది, మళ్ళీ కొత్త వాళ్ళని పుట్టిస్తూ ఉంటారు. అందులో కొంతమంది మళ్ళీ పుట్టిన వాళ్ళై ఉంటారు, కొంతమంది అంతకుముందు పుట్టని వాళ్ళై ఉంటారు, ఈ విధంగా ఉంటారు. అంతకుముందు దక్షుడు ప్రసూతిని పెళ్లి చేసుకున్నాడు, అని ఇప్పుడేమో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసి సుకుముని ఏదో ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈ విధంగా
మనకు విషయం తెలుసుకుంటాం. అంటే ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి. పేర్లు మారిపోతూ ఉంటాయి. కొంత కథలు, కొంత కామన్ కథలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ విధంగా ఉత్తానపాదుడి యొక్క వంశంలో చాలా వరకు మనము కథల్ని తెలుసుకున్నాము. అంటే ముందుగా మనం ఏం తెలుసుకున్నాము? పురాణం అవ్వాలి అంటే సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవాలి, ప్రళయాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవాలి, మనువులు ఎవరో తెలుసుకోవాలి, మనువుల యొక్క వంశం చరిత్రలన్నీ తెలుసుకోవాలి. ఇక చంద్రవంశం, సూర్యవంశం వాటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా మనువుల చరిత్రలోనే ఉన్నాము. స్వయంభూ మనువు యొక్క సంతానమైనటువంటి ఉత్తానపాదుడి గురించి తెలుసుకున్నాము. కూతుర్ల గురించి కూడా తెలుసుకున్నాము. మరి ఇంకొక కొడుకు ప్రియంవతుడు ఏమయ్యాడు? ఆ చరిత్రని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమిలా ఉంది. ఒక భాగము ఉత్తానపాదుడు, ఒక పాదము ఒకవైపు ప్రియంవ్రతుడు. కొన్ని రోజులకు ఉత్తానపాదుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ భాగాన్ని కూడా ప్రియవ్రతుడికి ఇవ్వడం జరుగుతుంది. ప్రియవ్రతుడు అత్యద్భుతంగా చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉంటాడు. పరిపాలిస్తూ ఇతడు ఎంత గొప్పవాడుగా ఉంటాడంటే ఇతడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా, ఈ భూగోళం అంతా కూడా ఏదైతే ఉందో సగభాగం వెలుతురు లోపల, సగభాగం చీకటి లోపల ఉంటుంది పర్మనెంట్ గా. ఇప్పుడు మనకేమవుతుంది, ఓ 12 గంటలు వెలుతురు, 12 గంటలు చీకటి ఉండడం ఉంటుంది. కానీ ఇలా కాదు అని చెప్పేసి అప్పుడేం చేస్తాడంటే సూర్యుడితో పాటు నేను కూడా ప్రయాణిస్తాను అని చెప్పేసి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఒక రథాన్ని సంపాదించి అద్భుతమైన కాంతి. ఇది కూడా సూర్యుడి యొక్క రథసారథైనటువంటి అనూరుడు అంటే గరుత్మంతుడి యొక్క అన్నగారు. ఆయన ఎంత స్పీడ్ గా తీసుకెళ్తాడో ఈయన కూడా అంత స్పీడ్ గా తీసుకెళ్లగలుగుతాడు అన్నమాట. సమానంగా పరిగెత్తుతూ దాంతో పాటుగా చాలా స్పీడ్ గా తీసుకెళ్తూ సూర్యుడు ఇతరే ఇంకొక సూర్యుడా అన్న విధంగా వెళ్తూ 7 సార్లు 7 పర్యాయాలు ప్రదక్షిణం చేస్తాడు. ఈ దివ్యమైనటువంటి రథాల యొక్క చక్రాలు ఏవైతే ఉంటాయో వాటి అంచులు ధాటికి ఏమయ్యాయంటే పెద్ద పెద్ద గోతులు, కందకాలు. గోతులు అంటే తెలుసు కదా మీకు అందరికి. కందకాలు అంటే తెలుసు కదా, అంటే పెద్ద హోల్స్ అని, బిగ్ హోల్స్. అర్థమవుతుందా నేను చెప్పేది? హలో, గుంతలు అవిలాగా తయారైపోతాయి అన్నమాట. తయారైపోవడంతో ఏమైపోయిందంటే వాటన్నిట్ల లోపల 7 రకాల లేయర్స్ తయారైపోయాయి. ఆ 7 రకాల లేయర్స్ 7 రకాల ద్వీపములుగా తయారైపోయాయి. 7 రకాల ద్వీపములు తయారైన తర్వాత అందులోపల 7 సముద్రాలు, సప్త సముద్రాలు, సప్త ద్వీపములు తయారైనాయన్నమాట. ఈ ద్వీపములనే ఇప్పుడు మనం ఉన్నటువంటిది భరతవర్షి జంబూ ద్వీపే అంటాం కదా. మేరు దక్షిణ దిగ్భాగే జంబూ ద్వీపే అని మనం అంటాం. మనకంటే కొద్దిగా పైకి వెళ్ళినట్టే ప్లక్షం కంటే కొద్దిగా పైకి వెళ్తే షాల్మలి, దానికంటే కొద్దిగా పైకి వెళ్తే కుశము, దానికంటే కొద్దిగా పైకి వెళ్తే క్రౌంచ ద్వీపము, దానికంటే కొద్దిగా పైకి వెళ్తే శాఖ ద్వీపము, దానికంటే కొద్దిగా పైకి వెళ్తే పుష్కర ద్వీపము. ఇలా రకరకాల ద్వీపములు, రకరకాల సముద్రములని ఆయన తయారు చేయగలుగుతాడు. ఈ విధంగా మహానుభావుడైనటువంటి ప్రియమృతుడు చేసినటువంటి ఒక గొప్ప పని వల్ల మనకి ఇవన్నీ ఏర్పడ్డాయి. సరే, మనము ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. బహుశా నారాయణీయంలో గాని మనకు నిజ జీవితంలో గాని ఇది చాలా చాలా ఉపయోగకరము. కాబట్టి దీన్ని మనం బొమ్మల్లాగా తెలుసుకుందాం. తర్వాత ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే మళ్ళీ మన జంబూ ద్వీపము ఏదైతే ఉందో మళ్ళీ దీంట్లోపల కొన్ని డివిజన్స్ మళ్ళీ వచ్చాయి. మళ్ళీ ఇందులోపల కూడా కొన్ని డివిజన్స్ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఈయన యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? ఉత్తానపాదుడు చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ప్రియంవ్రతుడు చరిత్ర తెలుసుకున్నాం. ఈ ప్రియంవ్రతుడికి ఉన్నటువంటి కుమారులు 7 ఉన్నారు. 7 అందులోపల అగ్నిద్రుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతను పెద్దవాడు. ఈ అగ్నిద్రుడు ఏం చేశాడంటే తను కూడా ఈ మొత్తం ఈ ప్రాంతాన్ని తను కూడా డివైడ్ చేసుకోవాలి. మరి తన పిల్లలకు కూడా డివైడ్ చేసుకోవాలి కదా. ఆయనకు 9 మంది పిల్లలు ఉన్నారన్నమాట. ఆ 9 మంది పిల్లలకి ఈయనకున్న 7గురికి 7 ద్వీపాలు అప్పచెప్పేశాడు ప్రియంవ్రతుడు. అందులోపల అగ్నిద్రుడు అనేవాడు పెద్దవాడు అన్నమాట. ఈయన మళ్ళీ ఏం చేశాడు? 7 ద్వీపాలకు అధిపతి అయిన తర్వాత ఈ అగ్నిద్రుడు మళ్ళీ తను ఈయనకు ఒక కుమార్తె కూడా ఉంటుంది. ఈ 7 కొడుకులు తర్వాత ఒక కుమార్తె కూడా ఉంటుంది. ఆ కుమార్తెనేమో శుక్రాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే అది మళ్ళీ మన మహాభారతంలో తెలుసుకున్నటువంటి యయాతి భార్య అయినటువంటి దేవయాని. సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో ప్రియవ్రతుడి యొక్క 7 కొడుకులు 7 ద్వీపాలకు హెడ్. ప్రియవ్రతుడు అనేవాడు ఎవడు? ఒకడు ఉత్తానపాదుడు, ఒకడు ప్రియవ్రతుడు. స్వయంభూ మనువు మొట్టమొదటి మనిషి. 2 కొడుకులు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. ఉత్తానపాదుడు చరిత్ర తెలుసుకున్నాం. ప్రియవ్రతుడికి ఉన్నటువంటి 7 కొడుకులు, ఒక కూతురు. ఆ కూతురునేమో
మనకి ఈయనకిచ్చి పెళ్లి చేశాడు. ఎవరికి? శుక్రాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శుక్రాచార్య. ఈ తర్వాత ఈ 7 ఏమో 7 ద్వీపాలని చక్కగా పరిపాలించుకోండి అని చెప్పేసి చెప్పేసి ఆయన కూడా తపస్సు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఈయన అగ్నిద్రుడు. అగ్నిద్రుడు కూడా చాలా కొనసాగించి ఆయన ఏం చేస్తారంటే, అగ్నిద్రుడు ఈ జంబూ ద్వీపాన్ని పరిపాలిస్తూ, మరి జంబూ ద్వీపంలో కూడా మళ్ళీ ఈయన 9 మంది పిల్లలు అవుతారు. ఈయనకి 9 మంది పిల్లలు ఉంటారు అనమాట. ఆ 9 మంది పిల్లలకి మరి దీన్ని 9 దేశాలుగా డివైడ్ చేయాలి ఈ జంబూ ద్వీపంని అని చెప్పేసి ఆయన 9గా డివైడ్ చేయాలి. అంటే మరి వారి కోసం కావాల్సినటువంటివన్నీ కూడా తను తయారు చేసి పెట్టాలి. అంటే వర్షములు, వీటిని మనం ఏమంటామంటే వర్షములు అని చెప్పేసి అంటాం అన్నమాట. ఈయన భార్య పేరు పూర్వచిత్తి, అగ్నిద్రుడు భార్య పేరు పూర్వచిత్తి. ఆవిడకి పుట్టినటువంటి వాళ్ళలో నాభి, తర్వాత కింపురుషుడు, తర్వాత హరివర్షుడు, ఇలావ్రతుడు, భద్రాశ్వుడు, రమ్యకుడు, తర్వాత కేతుమాలి, కురువు, హిరణ్మయి. ఇలాగ ఈ 9 మంది వచ్చారు. ఈ 9 మందికి 9 వర్షములు ఇచ్చారు. ఇప్పుడు మనం ఉన్నదాన్ని భరత వర్షము అంటారు. ఈ భరత వర్షమునకు లీడర్ పేరు నాభి. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి, నేను ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, గుర్తుంచుకోండి. ఉత్తానపాదుడు, ప్రియంవ్రతుడు, ఇద్దరు అన్నదమ్ములు. ఉత్తానపాదుడు కథ అయిపోయింది. ప్రియంవ్రతుడు ఏం చేశాడు? 7 ద్వీపాలుగా చేశాడు. ద్వీపాలు అంటే ఏంటి? ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ పేర్లు ఉన్నాయి, మనం అవన్నీ బొమ్మలో తెలుసుకుంటాం. ఇందులోపల మనమున్న ఐలాండ్ పేరు జంబూ ద్వీపం అని అర్థం. ఈ జంబూ ద్వీపం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ జంబూ ద్వీపము అన్నిటికంటే కూడా గొప్పది. ఈ జంబూ ద్వీపం లోపల మనం ఉండడము ఒక కారణము. సో ఇది మనకు ఉండడం వల్ల మనం దీని గురించి ఎక్కువ తెలుసుకుంటాం. అయితే భాగవతంలో మాత్రము చాలా వివరంగా ప్రతి ద్వీపం గురించి చాలా వివరంగా, అంటే అది రీసెర్చ్ స్కాలర్స్ కి తప్ప మనం అంత డీప్ గా చదవడం అనేది దాదాపు అసంభవం. ఈయనకు ఉన్నటువంటి పుత్రులలో, ప్రియవ్రతుడి పుత్రులలో 7కి 7 ఇచ్చేశాడు. అందులోపల మనమున్న జంబూ ద్వీపం హెడ్ ఆయన పేరు అగ్నిద్రుడు. ఈయనకి పూర్వచిత్తి అని ఒక భార్య, వీరిద్దరికి 9 మంది పిల్లలు. ఈ 9 మంది పిల్లలకు మళ్ళీ జంబూ ద్వీపంలో 9 ఏరియాస్ ఇచ్చాడు. ఏరియాని వర్షం అంటారు. వర్షం అంటే రెయిన్ అని కాకుండా 9 ఏరియాస్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి. ఈ 9 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులోపల మనం ఉన్నటువంటి భరత వర్షం, మనకంటే కొద్దిగా పైన హిమాచల్ ప్రదేశ్ భారతము, అక్కడ కింపురుషం అంటారు. ఇటువైపు కేతుమాల అంటారు, ఇరాన్. ఇటువైపు అరబ్ సైడ్ హరి అంటారు. ఇటువైపు మళ్ళీ మనం రైట్ సైడ్ వెళ్తే భద్రాశ్వము అంటారు. మళ్ళీ పైన టిబెట్ ఏరియా ఉంది కదా, టిబెట్ ఏరియాని ఇలావర్తం ఏరియా అంటారు. ఇలా మళ్ళీ మనం పైకి వెళ్తే తర్వాత రష్యా, చైనా, తర్వాత మధ్యలో ఉన్నటువంటి కాంబోడియా. వీటి లోపల ఉన్నటువంటి కాంబోడియా కాదు, రష్యాకు దీనికి మధ్యలో ఉన్నది ఏంటది? చెంగిజ్ ఖాన్ వచ్చింది. చెంగిజ్ ఖాన్ వచ్చిన ఏరియాని ఏమంటారు? సరే, మనం బొమ్మ చూస్తున్నప్పుడు చెప్పుకుందాం. ఆ ఏరియాలో అక్కడ కూడా మళ్ళీ మనకు రకరకాల ప్రాంతాలు తయారు చేసి వీరందరికీ కూడా ఇచ్చేసాడు అనమాట. హిరణ్మయుడు, కురువు, రమ్యకుడు అనే ముగ్గురు పైన, చైనా, రష్యా, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి మళ్ళా కాంబోడియా అని వస్తుంది ఏంట బాబు, మంగోలియా అమ్మయ్య మంగోలియా. ఈ 3 ఈ విధంగా మనకు రకరకాలుగా తయారు చేసి పెట్టారు. ఇక ఇంతవరకు పేర్లు మనం ఎలాగో బొమ్మలో చూస్తాము. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, ఎవరి సంతానం ఎవరు అన్నది అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. ఇప్పుడు మన భరత వంశానికి మనకు హెడ్ నాభి. ఇప్పుడు కాబట్టి మనం నాభి గురించి తర్వాత తెలుసుకుంటాం. నాభి, ఆయన కుమారుడైనటువంటి ఋషభుడు, అలా ఆయన చరిత్ర తెలుసుకుంటాం. ఇప్పుడు ముందు ఇంతవరకు అర్థమైందా? ప్రియంవ్రతుడికి 7 పిల్లలు, 7 ద్వీపాలు. అందులోపల ఉన్నటువంటి మొట్టమొదటి వాడు అగ్నిద్రుడు, ఆయన మన జంబూ ద్వీపానికి హెడ్. ఆయనకు 9 మంది పిల్లలు. ఈ 9 మంది 9 ఏరియాస్ తయారు చేశాడు. ఇందులోపల మొట్టమొదటి ఏరియా భరత వర్షం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఉన్న భరత వర్షము, ఈ భరత వర్షానికి హెడ్ పేరు నాభి, ఈయన భార్య పేరు మేరు. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు అడగండి. ఇప్పుడు నేను బొమ్మలు చూపించడం స్టార్ట్ చేస్తాను. మీకు కొన్ని బొమ్మలు కూడా ఆల్రెడీ పంపించాను. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి ప్రశ్న. ఏ చిన్న ప్రశ్న ఉన్నా మొహమాటం లేకుండా అడగండి. నాభి అంటే ఏం సార్? నాభి అంటే ఏం చెప్పారు? నాభి అంటే నాభి అన్నారు కదా, ఆయన కొడుకు. నాభి అంటే కొడుకు, ఆయన పేరు, ఈయన కొడుకు పేరు, పెద్ద కొడుకు పేరు. సార్ జంబూ ద్వీపాన్ని మళ్ళీ 9 వర్షాలుగా విభజించారా సార్? అవునమ్మా, కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. ఓకే సార్. కొడుకు నాభి.
నాభితో పాటు ఇంకా చాలా మంది, ఇప్పుడు నేను చెప్పే కదా, హిరణ్మయుడు, రమ్యకుడు, హరి, తర్వాత మనకేంటి ఇక్కడ ఇటువైపు వచ్చేది భద్రాశ్వుడు, ఈ పైన ఇరావణుడు, వచ్చేవాడు కేతుమాలుడు, టర్కీ ఇరాన్ వైపు వచ్చేవాడు కేతుమాలి. ఇలాగా ఈయనకు ఉన్నటువంటి 9 మంది పేర్ల మీద 9 ఏరియాస్ తయారయ్యాయి. ఈ నాభి అనే ఆయన పేరు మీద మనం ఉన్నటువంటి భరతవర్షం ఏర్పడింది. అది మనం బొమ్మల్లో చూద్దాం, మనకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. సరేనా? జంబూద్వీపం అని చెప్పుకుంటాం కదా సార్, భరతవర్షం అని ఎట్లా చెప్పుకుంటాం? ద్వీపంలో భరతవర్షం అని చెప్పుకుంటాం. ఓకే సార్. భరతవర్షే భరత కంటే మేరో దక్షిణ దిగ్భాగే, ఇంకా చెప్పుకుంటాం శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణ గోదావరియోర్ మధ్యదేశే తెలంగాణ రాష్ట్రే హైదరాబాద్ నగరే మమ స్వగృహే సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహరి గురుచరణ సన్నిధో హరిదశ గోత్రోద్భవస్య అస్మిన్ శ్రీనివాసరావు శర్మ నామధేయస్య అనుకుంటూ ఇలా మొత్తం చెప్పుకుంటాం సంకల్పం. బట్ అందులోపల జంబూద్వీపం తర్వాత భరతవర్షం చెప్పుకుని తీరాలి. ఉదాహరణకి మీరు ఇరాన్ వెళ్ళారు అనుకోండి, అక్కడ జంబూద్వీపే చెప్పుకోవాలి. జంబూద్వీపే చెప్పుకుని కేతుమాల వర్షే అని చెప్పాలి. మీరు టిబెట్కి వెళ్ళారనుకోండి, ఇలావర్త వర్షే అని చెప్పుకోవాలి. ఈస్టర్న్ హిమాలయాస్ సైడ్ వెళ్ళారనుకోండి, ఈస్టర్న్ హిమాలయాస్ సైడ్ మీకు రంగూన్, అదే మన ఇది యాంగూన్, మన మయాన్మర్, బంగ్లాదేశ్ ఇటువైపు అంతా మీరు వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్తే భద్రాశ్వ వర్షే అని చెప్పుకోవాలి. అలాగే మీరు అరబ్ వెళ్ళారనుకోండి, అరబ్ ని హరి అంటారు. హరిని అరబ్ అయిపోయింది. అది హరి అంటే గుర్రం అని మీనింగ్ అన్నమాట, అశ్వం అని మీనింగ్. దాని పేరు అరబ్ అని చేసి పారేశారు అనమాట. హరి వర్షే అని చెప్పేసి చెప్పుకోవాలి. అదే మీరు రష్యాకి వెళ్తే జంబూ ద్వీపే రమ్యక వర్షే అని చెప్పుకోవాలి. క్లియర్? ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ముందు అడగండి ఒకసారి. మన అడ్రస్ చెప్పినట్లే సార్, మన ఇల్లు వీధి నెంబర్ ఇంటి నెంబర్ చెప్పినట్టుంది. కరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏదైనా షేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ బొమ్మని షేర్ చేయగలిగితే చేస్తాము, షేర్ చెయ్యలేకపోతే మీరేం చేస్తారంటే ఆ బొమ్మని నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఒకసారి ముందు చూద్దాం, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఒక పద్మం లాంటి బొమ్మ షేర్ చేశాను, ఏమన్నా కనిపిస్తోందండి? కనిపిస్తుంది. అయ్యో, ఇది ఇన్ఫైనైట్ స్క్రీన్స్ వస్తున్నాయా? లేదు సార్, రెండే స్క్రీన్స్ వస్తున్నాయి, మీదొకటి ఆ మ్యాప్ ఒకటి. ఓకే, నాకు ఇక్కడ ఇన్ఫైనైట్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఒక్క నిమిషం ఆగండి. స్టాప్ షేర్. షేర్ ద టోటల్ అన్ని కూడా కలిపి చేస్తే బెటరు. ఓకే, కనిపిస్తుందా? ఓకే సార్, కనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన, జూమ్ చేస్తే సార్ పెద్దగా కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా జంబూ ద్వీపం అని? సార్ ఇప్పుడు కనిపించట్లేదు సార్, ఇందాక కనిపించింది సార్. కనిపిస్తుంది సార్, జూమ్ చేస్తే క్లియర్ గా కనిపిస్తుంది సార్. జూమ్ తెల్లు అడ్డం పెట్టాలా ఇప్పుడు సార్, పైది కనిపించట్లేదు. పైది కనిపించట్లేదు, కావాలనే జంబూ ద్వీపం దగ్గర ఆపాను. ఓకే సార్, కనిపిస్తుంది సార్. కావాలని ఇగో ఇది మేరు పర్వతం, ఈ మధ్యలో ఉన్నది మేరు పర్వతం, చాలా పెద్దది మేరు పర్వతం. వాడు అంటాడు చూడు, అబ్బా ఎంత ఎత్తు ఎదిగిపోయావురా నువ్వు, మేరు పర్వతం లాంటి వాడివి అని చెప్పేసి అంటారు కదా. సో అలా అన్నమాట. ఇలా చూసుకున్నట్లయితే ఇది ఒక పద్మం లాగా మీకు కనిపించడం లేదా? చూడండి ఒకసారి, ఇదంతా ఒక పద్మం లాగా అనిపించడం లేదా? ప్రతి ఒక్కటి కూడా ఒక రౌండ్ ఆకులాగా కనిపిస్తుందా లేదా మీకు? ఒక్కొక్క ద్వీపము ఒక చక్కగా ఒక ఆకులాగా కనిపించడం లేదా? ఫ్లవర్ లా ఉంది, రౌండ్ ఫ్లవర్ లా ఉంది. నైస్ గా ఉంది. ఇప్పుడు నేను జంబూ ద్వీపం షేర్ ఇది చేశాను చూడండి ఒకసారి. ఇంకొక బొమ్మ షేర్ చేశాను, కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఏది? మన సముద్రాల గురించి షేర్ చేస్తున్నాను, కనిపించిందా లేదా? లేదు కదా, మీకు ఇది పాతదే కనిపిస్తుంది. ఓకే, లెట్ మీ
స్టాప్ షేర్ అండ్ షో యూ డిఫరెంట్లీ. ఓకే, ఇప్పుడు ఏమన్నా వేరేది కనిపిస్తుందా, ఇందాకటిదే కనిపిస్తుందా? ఇందాకటిదే కనిపిస్తుంది సార్. ఇప్పుడు వేరేది వచ్చింది సార్. ఇప్పుడు వేరేది వచ్చిందా మీకు? ఒక్కసారి చూసుకోండి ఏది వచ్చింది వచ్చింది. సార్. ఈ అష్టదళ పద్మం లాగా ఉంది. అష్టదళ మళ్ళీ పద్మం కాదు 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 కాదు. వస్తుంది నాకు ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి ఏమన్నా కనిపిస్తుందా? ఒక పద్మము దానిపైన ఆ ఇప్పుడు కనిపించిందా? పద్మం కనిపించిందా మీకు? కనిపించింది దీనిపైన సార్. సముద్రం, సీ ఆఫ్ సాల్ట్, సీ ఆఫ్ షుగర్ కేన్, సీ ఆఫ్ వైన్, సీ ఆఫ్ ఘీ, ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఎస్ సార్, కనిపిస్తున్నాయి సార్. వెరీ గుడ్. ఇది ఇంతకు ముందు మనము ఒక 4-5 నెలల కింద మనం ఒకసారి తెలుసుకున్నాము. సో కాబట్టి వారికి సులువు అవుతుంది. కొత్త వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వినండి. సప్త ద్వీపములు, సప్త సముద్రములు తయారు చేసిన ఆయన పేరు ప్రియవ్రతుడు. ఈ ప్రియవ్రతుడు ఎవరు? మొట్టమొదటి మనువు అయినటువంటి స్వయంభూ మనువు యొక్క కుమారుడు. స్వయంభూ మనువు యొక్క 2 కుమారులలో ఒకడైనటువంటి ప్రియవ్రతుడు ఈ సముద్రములన్నింటినీ ఈ సముద్రములు, ద్వీపములను తయారు చేశాడు. ఈ కింద మనకు ఇదంతా జంబు ద్వీపం. ఈ పద్మం రూపంలో ఉన్నదంతా కూడా జంబు ద్వీపం. నిన్న మనం ఇందులోపల తెలుసుకున్నాం. ఏమంటాడు? హిరణ్యనాభ అని చెప్పేసి తెలుసుకున్నాము, పద్మనాభ అని చెప్పి తెలుసుకున్నాము. విష్ణు సహస్రనామం ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పగలరా రెండింటికి తేడాని? నిన్న తెలుసుకున్నాం ఆ తేడాని, విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నాం. ప్రాణశక్తి హిరణ్యనాభ అంటే ప్రాణం అని చెప్పారు. ప్రాణశక్తి ఉంటుంది, అందులోపల స్టోర్ అయి ఉంటుంది, ఒక బీజం రూపంలో ఉంటుంది. కరెక్ట్. పద్మనాభ అంటే కమలం పువ్వు రెక్క అదే మనకు జంబూ ద్వీపం అన్నమాట. అదే మనకు జంబూ ద్వీపం. ఇప్పుడు ఈ జంబూ ద్వీపం కంటే, ఈ జంబూ ద్వీపం అంటే మన దగ్గర ఏముంటుందంటే మనకు లవణ సముద్రం ఉంటుంది. ఓకే, ఈ లవణ సముద్రం నుంచి కొద్దిగా పైకి వెళ్ళామనుకోండి, దాన్ని ప్లక్ష ద్వీపం అంటారు. ప్లక్ష ద్వీపము. ఈ ప్లక్ష ద్వీపం లోపల అంతా కూడా మనకు చెరుకు రసం ఉంటుంది, చెరుకు సముద్రం ఉంటుంది అన్నమాట. చెరుకు సముద్రం మొత్తం ఎక్కడ చూసినా కూడా చెరుకు సముద్రమే. అందులో కూడా మంచిగా మీరు చెరుకు రసం తాగొచ్చు. ఇక్షు సముద్రంలో కదా సార్ చెరుకు రసము? అదే ఇక్షు రెండు ఒకటేనా సార్? ప్లక్ష అంటే ఆ ద్వీపం పేరు. ఆ ప్లక్ష ద్వీపంలో ఇక్షు సముద్రం. ప్లక్ష ద్వీపంలో ఇక్షు సముద్రం. ఆ ఇక్షు అంటే చక్కెర సముద్రము, అంటే షుగర్ కేన్ సముద్రము అని చెప్పేసి. ఓకే, ఇంకా కొద్దిగా పైకి వెళ్ళామనుకోండి, షాల్మలి ద్వీపము. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇది మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఇక్కడ మద్యం దొరుకుతుంది. సో మద్యం దొరుకుతుందంటే సముద్రం అంతా మద్యమే, జస్ట్ ముంచుకొని తాగేయడమే. బాటిల్స్ అవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ముంచుకొని తాగేసేయడమే అనమాట మద్యం సముద్రం. దాన్ని షాల్మలి ద్వీపము అంటారు. ఇంకా కొద్దిగా పైకి వెళ్తే మనకేమర్థం అవుతుందంటే, ఘీ అంటేనేమో మీకు నెయ్యి, పైన యోగర్ట్ అంటేనేమో పెరుగు, దానిపైన ఉన్నటువంటిదేమో పాలు, దానిపైన ఉన్నటువంటిది స్వచ్ఛమైనటువంటి నీరు. మీరు ఇక్కడ మొదట్లో చూసినట్లయితే మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? సాల్ట్ లోపల ఉన్నంత వరకు కూడా మన లోపల అనేక తరంగాలు, ఆలోచన తరంగాలు ఇలా కదిలిపోతూ ఉంటాయి, మనని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మనని సంతోషంగా ఉండనివ్వవు. ఎట్టి పరిస్థితిలో కూడా మనం సంతోషంగా ఉండకుండా నిరంతరము మనం ఆలోచనలతో మనని ఎప్పుడూ గాబరా పెడతాయి. ప్లక్ష ద్వీపంకి వెళ్ళినట్లయితే కాస్త తీయదనం, కాస్త సుఖాలకు అలవాటు పడతాము, కొద్దిగా బెటర్ అన్నమాట. ఇంకా కొద్దిగా పైకి వెళ్తే షాల్మలి ద్వీపంకి వెళ్తే మంచిగా మత్తుగా ఆనందంగా ఉంటాం అన్నమాట. మత్తులో ఉన్నటువంటి ఆనందం ఉంటాము. ఈ ఆనందం నుంచి మెల్లమెల్లగా మనము జ్ఞానం తెలుసుకుంటాం. ఎందుకంటే ఆలోచనల యొక్క హడావిడి తగ్గిపోతూ ఉంటుంది. ఆలోచనల హడావిడి తగ్గిపోతూ ఉంటే, అంటే మీరు కుశద్వీపంలోకి వెళ్ళినప్పుడేమో మీకు నెయ్యి, క్రౌంచ ద్వీపంకి వెళ్ళినప్పుడేమో పెరుగు, శాఖ ద్వీపంకి వెళ్ళినప్పుడేమో పాలు, పుష్కర ద్వీపంకి వెళ్ళినప్పుడేమో పవిత్రమైనటువంటి నీరు. నీరు అంటే ఏంటి? నారాయణ. నారాయణ నార అంటే కూడా
నీరు అంటే వాటర్ అని అర్థం అనమాట. జలతత్వము. ఆ జలంలోంచే భగవంతుడు నారాయణుడు ఉద్భవించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆ తత్వాన్ని చేరుకుంటాము. అంటే ఆలోచనలో ఉన్నటువంటి లవణ సముద్రం నుంచి ఒక్కొక్క అడుగు ఇలా పైకి వేసుకుంటూ మనము ప్రోసెస్డ్ ఫుడ్ నుంచి మామూలు ఫుడ్కి వస్తాము. ఎందుకంటే మీరు నెయ్యి యొక్క అసలు ఫామ్ ఏంటి? పెరుగు యొక్క అసలు ఫామ్ ఏంటి? పాలల్లో ఉన్న తత్వం ఏంటి? నీరు. సో ఆ విధంగా పవిత్రమైనటువంటి ఆ నీటి సముద్రానికి చేరుకుంటాము. అందుకే దీన్ని పుష్కరుడు అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ పుష్కరుడు ఎవరైతే పవిత్రమైనటువంటి బ్రహ్మతత్వాన్ని కలిగి ఉంటాడో ఆ పుష్కరుడు నీళ్ళే మనకు ప్రతిసారి పుష్కరుడు అంటే మనకు చెప్తారు తుందిలుడు, అతను ఒక నీళ్ళలో కలుస్తాడు, బృహస్పతితో కలిసినప్పుడు దానికి ఒక 5 వస్తుంది. ఇవన్నీ మనకి ఏదైతే చెప్తూ ఉంటారో కథలాగా తెలుసుకుంటే ఓకే. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే పుష్కరుడు అనేవాడు వచ్చినప్పుడు మనకు జ్ఞానం వస్తుంది, మనకు పాపములన్నీ దోషములన్నీ కూడా పోతాయి అని ఒక అర్థం అన్నమాట. ఆ పుష్కరంలో ఉన్నటువంటి నీరు వచ్చి మన నదులలో కలుస్తుంది అని చెప్పి చెప్తారన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఒక నదిలో ఆ నీరు వచ్చి కలుస్తుంది అంటారు. ఆ పుష్కర ద్వీపంలో ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరు ఏదైతే ఉందో అది పరమాత్మను సూచించేటటువంటి నీరు. అది వచ్చి మన నదులలో కలుస్తుంది అని ఒక నమ్మకము. అప్పుడు మన నదులన్నీ కూడా పవిత్రమవుతాయి, మన పాపములు దోషములు తొలగిపోతాయి. ఈ విధంగా 7 ద్వీపములు 7 సముద్రములని మనము తెలుసుకున్నాము. ఎవరైనా చూసి చెప్పగలరా? 7 ద్వీపముల పేరు, 7 సముద్రముల పేరు చూసుకుంటూ చెప్పండి, పర్వాలేదు. జంబూ ద్వీపం నుంచి స్టార్ట్ చేయండి. హలో, నేను వినిపిస్తున్నానా? కాల్ కట్ అయిపోయిందా? షుగర్ కేన్ వస్తుంది ప్లక్షరాలో. చాల్మలిలో సి వైన్ వస్తుంది సార్. కుషాలో ఘీ వస్తుంది, నెయ్యి. తర్వాత యోగట్ వస్తుంది సార్. క్రౌంచ ద్వీపంలో పెరుగు సముద్రం. క్రౌంచ, అవును సార్. శాఖలో మిల్క్ వస్తుంది సార్. మిల్క్ సముద్రం అనండి అక్కడ ఉన్నటువంటి మిల్క్ సీ. ఓకే సార్. పుష్కరాలో ప్యూర్ వాటర్ వస్తుంది సార్. వాటర్ యొక్క సముద్రము. సప్త సముద్రాలు. జంబూ ద్వీపంలో లవణ సముద్రం ఉంటుంది. ప్లక్ష ద్వీపం లోపల చక్కెర సముద్రము లేదా మన షుగర్ కేన్ యొక్క సముద్రం ఉంటుంది. షాల్మలి ద్వీపంలో మనకు మద్యం యొక్క సముద్రం ఉంటుంది. కుష ద్వీపంలో మనకు నేతి సముద్రం ఉంటుంది. క్రౌంచ ద్వీపంలో మనకు పెరుగు సముద్రం ఉంటుంది. శాఖ ద్వీపం లోపల మనకు పాల సముద్రం ఉంటుంది. పుష్కర ద్వీపంలో మనకు నీటి సముద్రము ఉంటుంది. మన ఎదుగుదల కూడా ఇదే విధంగా ఉండాలి. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఒకసారి అడుగుతారండి? ఓకేనా? క్లియరా? ఓకే సార్. ఇప్పుడు మనం ఏ ద్వీపంలో ఉన్నట్టు సార్? సాల్ట్ కదా మనం ఉన్నది. సాల్ట్ జంబూ ద్వీపం. అదే పేరు జంబూ ద్వీపం. మరి జంబూ ద్వీపంలో వివిధ వర్షములు ఎక్కడున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను మళ్ళీ ఒక మ్యాప్ షేర్ చేస్తున్నాను, ఒకసారి అందరూ చూడండి. మ్యాప్ కనిపిస్తోందండి అందరికి? ఒకసారి చూడండి. కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? ఒక్కసారి కొద్దిగా జూమ్ చేద్దాం. ఇప్పుడు మన ఇండియా కనిపిస్తుందండి? హలో, ఎవరో ఒకరు మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది. నేను ఒక్కనే మాట్లాడుకుంటున్నాను అని భయం కూడా నాకు. ఒక్కనే మాట్లాడుకుంటే భయం వేస్తుంది సార్. అది చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాక ఈ నేపాల్, సిక్కిం, భూటాన్ అని ఏదైనా ఏరియా కనిపిస్తుందా? ఇక్కడ నేపాల్ కనిపిస్తుంది సార్. భూటాన్ కూడా కనిపిస్తుందా? ఈ పై భాగం ఏదైతే చైనాలో కలిసిపోయిన పై భాగం ఏదైతే ఉందో ఇది టిబెట్ అంటారు. ఇగో నా యారో కనిపిస్తుందా? నేను ఇలా తిప్పుతున్నాను, నా కర్సర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా గొప్ప ప్రాంతము. దీన్ని ఇలావర్తము అంటారు. ఏమంటారు? ఇలావర్తం.
ఇలావర్తము అంటారు అన్నమాట. దీన్ని ఇలావర్తము అంటారు. ఈ ప్రాంతము ఇలావర్త వర్షము అంటే ఇప్పుడు మీరు గనక టిబెట్కి వెళ్ళారనుకోండి, మానస సరోవర్ వెళ్ళారనుకోండి, భరతవర్షే భరతఖండే అని అన్నారంటే తప్పైపోతుంది. అది మీరేమనాలి, జంబూ ద్వీపే మేరో దక్షిణ దిగ్భాగే ఇలావర్త వర్షే. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారండి ప్లీజ్, ఎవరైనా సరే అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారా? ఎవరో అడగట్లేదంటే రెండు ఉన్నాయి. ఒకటేమో చాలా క్లియర్ అవుతుంది, లేదా అస్సలు అర్థం కావడం లేదు. బొమ్మ ముందు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సార్ మేరు చూపించండి సార్. పేరు ఇందులో కనిపించదండి. పేరు ఇందాక మనం చూపించిన చూసారా, మేరు పర్వతం మధ్య భాగం. ఆ మేరు పర్వతానికి దక్షిణ భాగంలోనే మనమంతా ఉంటాం. అంటే ఇప్పుడు ఈ బొమ్మ నేను కదుపుతున్నాను చూడండి ఒకసారి. ఈ బొమ్మని ఏమైంది, ఇది కదలట్లేదు. హే రామ్, ఒక్క నిమిషం, నా మౌస్ ఎందుకో పని చేయడం లేదు. ఛార్జ్ అయిపోయింది. హరి హరి ఒక్క నిమిషం ఉండండి అందరూ, నేను ఇంకో మౌస్ తెచ్చుకుంటాను. ఓకే, కనిపిస్తుందా ఇప్పుడు బొమ్మ? నేను కొద్దిగా జూమ్ అది చేస్తున్నాను, కనిపిస్తుందా? పైకి వెళ్తున్నామా, ఇలా పైకి వెళ్తున్నామా? మంగోలియా కనిపించిందా? మంగోలియా కనిపించిందా? కనిపించింది సార్. ఓకే సార్. ఇది రష్యా, ఈ బ్లూ కలర్ అంతా రష్యా. కనిపించిందా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. పైకి వెళ్తే ఇక్కడ ఎక్కడో మీకు మేరు పర్వతం ఉంటుంది అన్నమాట. అది మనకి ఇందులో కనిపించదు. ఓకేనా? సో ఇది రష్యా. ఈ రష్యా భాగం ఏదైతే ఉందో దీన్ని రమ్యక ఏమంటారు? రమ్యక వర్షం. రమ్యక వర్షము అని చెప్పేసి అంటారు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, కనబడుతుంది సార్. ఈ మంగోలియా కనిపిస్తుందా? ఇదేమో రమ్యక వర్షం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. రా అంటే రష్యా అంటే రా రమ్యక వర్షము. ఈ మంగోలియా భాగం ఉందా? ఈ మంగోలియా భాగము దీన్ని కురు వర్షము అంటాము. కురు, ఉత్తర కురు అంటాం. దీన్ని ఏమంటాము? ఉత్తర కురు వర్షము అంటాము. ఈ మంగోలియా నుంచే చెంగీజ్ ఖాన్ వచ్చాడు మన దగ్గరికి. ఈ భాగం కనిపిస్తుందా? ఇక్కడ ఒక భాగం కనిపిస్తుందా? ఈ చైనా నుంచి ఈ బీజింగ్ కనిపిస్తుందా? అందరికి బీజింగ్ కనిపిస్తుందా? చూడండి ఒకసారి. ఓకే సార్, కనిపిస్తుంది సార్. ఈ బీజింగ్ నుంచి ఇక్కడ నార్త్ కొరియా వరకు మీకు ఉన్నటువంటి ఏరియాని మంచూరియా అంటారు. అంటే ఏమంటారు? మీరు తింటారు చూడండి, ఏంటి? చికెన్ మంచూరియా. వారానికి ఒకసారి తింటారు. ఏంటి? మంచూరియా, చికెన్ మంచూరియా. శంబల ఇక్కడే వస్తుంది కదా సార్, మంగోలియా దగ్గరే. అంత అది అంటే మనకు తెలియదు, బట్ ఉంది అని అంటారు. మేము వెళ్ళొచ్చామని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఎనీవే అది కలిగి వచ్చే ప్లేస్ కాబట్టి చూద్దాం. సో ఇది మంచూరియా. మామూలు మనుషులు అక్కడికి వెళ్ళలేము కదా సార్ శంబాలాకి? అదే ప్రస్తుతానికైతే ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. దానికి సాధనం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అని చూద్దాం. ఓకే, ఈ మంగోలియాని ఏ వర్షం అంటారని చెప్పాను? చెప్పండి ఎవరైనా. కురు వర్షము. కురు వర్షం. ఈ పైన రష్యాని ఏమంటారని చెప్పాను? రమ్యక వర్షం. రమ్యక వర్షము. మంగోలియాని కురు వర్షము అంటారని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ భాగము మంచూరియా భాగం.
మంచూరియా భాగం అంటే మీరు అది ఆ సినిమా చూసారా? ద లాస్ట్ టెంపరర్ సినిమా చూసారా ఎవరైనా? లేదు సార్. లాస్ట్ టెంపరర్ సినిమా ఎవరైనా చూసారా? ద లాస్ట్ టెంపరర్ లేదు సార్. ఈ సినిమాలో చూడరు మీరు, నేను ఏం చేయాలి? సినిమాలో చూడరు మరి. సార్ ఏం సినిమా సార్? లాస్ట్ టెంపరర్ అని చెప్పేసి అది ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి మూవీ అన్నమాట. కానీ చూడలేదు సార్. సినిమాలు చూడరు, ప్రవచనాలు వినరు, అందరూ సరే డిస్టర్బెన్స్. ఈ సినిమా లోపల ఎనీవే ఆ లాస్ట్ టెంపరర్ యాక్చువల్ గా తను మొత్తం చైనాకంతా అధిపతిని అనుకుంటూ ఉంటాడు. పాపం అతన్ని తీసుకొచ్చి బీజింగ్ లో పెడతారు. ఈ జపాన్ వాళ్ళు అప్పటికే నార్త్ కొరియాని క్యాప్చర్ చేసి ఉంటారు అన్నమాట. వారు వచ్చి బీజింగ్ లో ఇతన్ని కూడా క్యాప్చర్ చేసి ఇటువైపు ఆయనని తీసుకొచ్చి మంచూరియా భాగంలో ఉంచేస్తారన్నమాట. అది మీరు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఈ మంచూరియా భాగంని హిరణ్మయ వర్షము అంటారు. ఏమంటారు చెప్పండి? హిరణ్మయ వర్షం. హిరణ్మయ వర్షము, కురువంశము, అభ్యక వంశము, 3 వర్షాలు అయిపోయాయి. తర్వాత ఇక్కడ ఈ ఏరియాని ఏమంటారని చెప్పాము, టిబెట్ ఏమంటామని చెప్పాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇలావర్తము అంటే ఈ ఇలావర్త వర్షం అనేటటువంటి ఆల్మోస్ట్ సెంటర్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఈ ఈస్టర్న్ ఏరియాని భద్రాశ్వము అంటారు. ఏమంటారు? భద్రాశ్వము. తర్వాత మన ఇండియాలోకి వద్దాం ఇప్పుడు. కొద్దిగా కనిపిస్తుందా లేదా ఒకసారి చెప్పండి. ఇక్కడ ఉత్తరాఖండ్ అని ఏమన్నా ఎవరికైనా కనిపిస్తుందా అండి? ఇక్కడ ఉత్తరాఖండ్ అని కనిపిస్తుందా? ఉత్తరాఖండ్ అని, హిమాచల్ ప్రదేశ్ అని కనిపిస్తుందా? దీంట్లో ఉన్నటువంటి అబ్బాయి పేరు కిం పురుషుడు అనే అబ్బాయి అన్నమాట. వీరికి పుట్టినటువంటి అగ్నిద్రుడికి పుట్టినటువంటి అబ్బాయి కిం పురుషుడు. సో మీరు హిమాచల్ ప్రదేశ్ కి, ఉత్తరాఖండ్ కి వెళ్ళినప్పుడు జంబుద్వీపే భరతవర్షే అన్నారంటే తప్పు. ఇక్కడికి హిమాచల్ ప్రదేశ్ గాని, ఉత్తరాఖండ్ గాని వెళితే దీన్ని కిం పురుష వర్షే. ఇది భారతదేశం అని మనం ఉన్న దాంట్లో అంటాం గాని ఇది భారతదేశం కిందికి రాదు. ఇది కిం పురుష వర్షే, ఇది ఇలావర్త వర్షే. ఈ రైట్ సైడ్ పోతే దీన్ని భద్రాశ్వ వర్షే. ఇదంతా భద్రాశ్వ వర్షే. క్లియరా కాదా? హలో, ఈ ఉత్తరాఖండ్ కింద ఉన్న భాగం అంతా కూడా భరత వర్షము. మనకు శ్రీలంక వరకు కూడా ఇదంతా కూడా భరత వర్షమే. ఇది ఈ సముద్రం ఏదైతే ఉన్నదో, ఈ హిందూ మహాసముద్రం అని ఏదైతే మనం చెప్తామో, ఇదంతా కూడా మనం ఏమంటాం, దీన్ని భరత వర్షము అంటాం అన్నమాట. భరత వంశానికి హెడ్ పేరేంటి? అగ్నిద్రుడు కొడుకు ఆయన పేరేంటి? నాభి. ఈ కిం పురుష వర్షము ఏ కొడుకుకి ఇచ్చాడో తెలుసా? చెప్పండి. ఇది కిం పురుషుడు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఏరియాని కిం పురుష వర్షము అంటారు. దాన్ని కిం పురుషుడు అనే కొడుకు ఇచ్చాడు. టిబెట్ భాగం ఏదైతే ఇలావర్తం అని ఉందో ఆ ఇచ్చిన తన పేరు ఇలావర్తుడు అనే కొడుకుకి ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా భద్రాశ్వ వర్షము. దీన్ని తన కొడుకైనటువంటి భద్రాశ్వుడికి ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ మీకు కాలు బూటు కనిపిస్తుందా? బూట్ లాగా కనిపిస్తుంది, చెప్పుల్లాగా కనిపిస్తుందా? ఇలాగా ఎల్ షేప్ లో కనిపిస్తుందా? దీన్ని సౌదీ అరేబియా అంటారు. ఇందులోపల మీకు రకరకాల దేశాలు చూస్తారు. మనం సౌదీ అరేబియా చూసారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి ఈ మన దుబాయ్, షార్జా, ఓకే, అబుదాబి, అలా 7 దేశాల యొక్క దాన్ని చూసాము. యెమెన్, ఒమన్ అని ఉన్నాయి. అవునా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపి హరివర్షము అంటారు. హరినే అరబ్ అని చెప్పి మారింది అని చెప్పి చెప్పుకుంటాం. అశ్వము. అరబ్ అంటే అశ్వము అని చెప్పి, అంటే బాగా స్పీడ్ గా స్ప్రెడ్ అయినటువంటి ప్లేస్ అని అశ్వం అన్నమాట. అశ్వం అంటే స్ప్రెడ్ అవ్వడం, బాగా స్ప్రెడ్ అవ్వడం. ఇదంతా కూడా హరివర్షం. సో మీరు కనుక సౌదీ అరేబియాలోకి వెళ్ళి, తుర్కాలకు అర్థం కాదు ఇది హరివంశము అంటే, వాళ్ళకి అర్థం కాదు. ఓకే, సో నేను ఇందాక హరి అని ఎవరిని పిలిచానండి? కాదు, ఈరని పిలిచాను. ఇక్కడ హరిని పిలిచా. సో అది నెక్స్ట్, ఇది హరివర్షం.
ఇక్కడి నుంచి తీసుకోండి. ఇది కనిపిస్తుందండి, ఇరాన్ అండ్ టర్కీ కనిపిస్తుందా? ఇది టర్కీ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది. ఇక్కడ ఇరాన్ కనిపిస్తుందా? దీన్ని కేతుమాల అనే కొడుక్కిచ్చాడు. ఇది కేతుమాల వర్షం. ఈ రెండు కలిపితే కేతుమాల వర్షము. ఇది హరి అనేటటువంటి వర్షము. సో ఈ విధంగా ఇది కింపురుష వర్షము, ఇది భారత వర్షము, ఇదేంటి ఇలావర్తము, ఇది భద్రాశ్వము, ఇది మంచూరియా హిరణ్మయి వర్షము, ఇది కురు వర్షము, ఇది రమ్యక వర్షము. ఇంకేమన్నా మిగిలాయా? ఇంతేనా? అంతే సార్. 9. ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుందా? అది చాలా క్లియర్ గా తెలిసిందా ఇప్పుడు మీకు? ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఏం లేదు, క్లియర్. చెప్పారు కదా సార్, అదొక్కసారి చెప్పరా సార్? ఏంటమ్మా? సౌదీ అరేబియాది హరి వర్షమా సార్ మీరు చెప్పింది? హరి, కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆయన పిల్లలందరి పేరు మీద అలా పెట్టుకున్నాడు అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అగ్నిద్రుడు ఈ విధంగా అన్నింటినీ కూడా చేశాడు అనమాట. అయితే మన నారాయణ భట్టాద్రి బాధపడుతున్నారు. ఏమనంటే వీటన్నిటికీ కూడా నువ్వు నాయకుడివి, నువ్వు మహానాయకుడివి, నువ్వు వీటన్నింటినీ కూడా నువ్వు కాపాడేటటువంటి వ్యక్తివి, నువ్వు ఇవన్నీ చేయగలిగినటువంటి మహానుభావుడవు నువ్వు అని ఆయన అంటున్నాడు అనమాట. నువ్వు ఎంత గొప్పవాడివి, మరి నా రోగాన్ని నువ్వు ఎలా తగ్గించలేకపోతున్నావు? ఇంత సింపుల్ కదా నా రోగం అనేటటువంటిది. అసలు నేను చెప్పాలంటే అన్నిటికంటే కూడా సింపుల్. మరి ఇందులో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు? ఒక్క నిమిషం నా మౌత్ ని పక్కకు పెడుతున్నాను. జస్ట్ వన్స్. నీకు కనిపిస్తున్నానా? కనిపిస్తుంది సార్. మళ్ళా నేను వెళ్ళిపోయాను అనుకునేరు. ఓకే. సో అప్పుడు నారాయణీయం లోపల మళ్ళీ మనము ప్రవేశించినట్లయితే కథ మనం మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం కథ. కాకపోతే ఈయన ఏమంటున్నాడు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాంతాన్ని నువ్వు నీ కొడుకులకు ఇచ్చేసావు కదా. ఇలా వ్రతం అంటావు. కైలాస మానసరోవరు. కైలాస మానసరోవరులో దేవుడు ఎవరండి? శంకరుడు వేద మంత్రాలతో సంకర్షణ రూపంలో కూడా పూజిస్తున్నాడు. నేను నిన్ను మనస్ఫూర్తిగా నేను నా గుండెల నిండా నింపుకుంటాను అని చెప్పేసి నారాయణ భట్టాద్రి చెప్తున్నాడు. నారాయణ భట్టాద్రి ఏమంటాడంటే జంబూ ద్వీపంలో ఉన్న వివిధ వర్షములను ఆయన క్లుప్తంగా వర్ణించి అక్కడ భగవంతుడి యొక్క రూపాన్ని ఆయన తలుచుకుంటున్నాడు. నువ్వు ఎవరివి? నువ్వు ఇలావర్తం లోపల పార్వతీ అమ్మవారితో ఉన్నావు, కైలాస పర్వతం దగ్గర ఉన్నావు. ఇలావర్తం అంటే టిబెట్ అని చెప్పి తెలుసుకున్నాం. అక్కడ ఉండి నువ్వు భగవంతుడైనటువంటి విష్ణుమూర్తిని, సంకర్షణుడైనటువంటి వాణ్ణి సదా నువ్వు వరిస్తూ ఉన్నావు. అదే విధంగా నువ్వు కేతుమాల అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, టర్కీ అండ్ ఇరాన్ ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఆ టర్కీ అనేటటువంటి ప్రాంతం లోపల నువ్వు మన్మధుడు రూపంలో ఉన్నావు. అక్కడ లక్ష్మీదేవి తర్వాత ప్రజాపతి యొక్క పుత్రులు అందరూ కూడా నిన్ను ఎప్పటికీ సేవిస్తూ ఉన్నారు. కాబట్టి నీకు నేను నమస్సులు అర్పిస్తాను. అలాగే ఈస్టర్న్ పార్ట్ అంటే మన బంగ్లాదేశ్, తర్వాత మయాన్మరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది భద్రాశ్వము. ఈ భద్రాశ్వం లోపల నువ్వు హయగ్రీవ రూపంలో ఉన్నావు. అక్కడ నువ్వు భద్రాశ్రవులు అనేటటువంటి మహర్షులు ఉన్నారు. వారందరూ కూడా నీ గురించి నిరంతరము ప్రార్థనలో ఉన్నారు. ఆ హయగ్రీవ రూపాన్ని వారందరూ కూడా నిరంతరము స్తుతిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. మహానుభావ, నేను కూడా నీకు మనస్ఫూర్తిగా కూడా ధ్యానం చేస్తాను పరమాత్మ. ఆ తర్వాత భగవాన్ నేను అరబ్ కంట్రీకి వెళ్ళాను. అరబ్ కంట్రీని హరివర్షము అని అంటాము. ఈ హరివర్షానికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు నరసింహస్వామి రూపం లోపల, ప్రశాంత రూపం లోపల, తెల్లటి ఆకారంలో, అంటే నీకు ఇసుక తెన్నెల వల్ల తెల్లటి ఆకారము, తెల్ల గుర్రం అన్నమాట. సో ఆ తెల్లటి ఆకారం లోపల నువ్వు ఉన్నావు. అమోఘమైనటువంటి జ్ఞానాన్ని కలగజేస్తావు. తర్వాత నువ్వు మా ఆపదలని, మా ప్రమాదంలని నువ్వు నిరంతరము తొలగిస్తావు. అటువంటి వాడు అయిన నువ్వు ప్రహ్లాదుడు మిగతా గొప్ప గొప్ప జ్ఞానుల చేత నువ్వు పూజింపబడుతూ ఉంటావు. ఆ వర్షంలో నువ్వు ఇప్పటికీ కూడా ఉన్నావని మా గట్టి నమ్మకము. ఓ మహానుభావ, ఓ భగవంతుడా, ఓ పరబ్రహ్మ, ఇలా నువ్వు ప్రతి వర్షంలో కూడా ఉన్నావు అని మాకు తెలుస్తుంది. ఇక రష్యా దేశంకి వెళ్ళినట్టయితే అక్కడ రమ్యక వర్షము. ఆ రమ్యక వర్షము లోపల, ఆ రమ్యక వర్షానికి కొద్దిగా కిందికి వెళ్ళినట్టయితే హిరణ్మయ ప్రదేశం అని చెప్పి మంచూరియా ఉంది. అక్కడ ఆ మంచూరియా దేశం లోపల నువ్వు తాబేలు అవతారంలో ఉన్నావు.
అటువంటి వాడిని నిన్ను ఆర్యముడు, ఎవరైతే పితృగణాలలో ముఖ్యమైనటువంటి ఆర్యముడు ఉన్నాడో ఆ ఆర్యముడు నిన్ను తాబేలు రూపం లోపల పూజిస్తూ ఉన్నాడు. మంచూరియా లోపల తాబేలు రూపంలో నిన్ను పూజిస్తూ ఉన్నాడు. ఓ మహానుభావ, నువ్వు భరతవర్షంలో ఉన్నావు. భరతవర్షం లోపల నువ్వు నారాయణ రూపం లోపల ఎప్పటికీ కూడా ఉన్నావు. నారదాది మహర్షులు అంటే బద్రీ దగ్గర అన్నమాట. బద్రీ దగ్గర నువ్వు నారాయణ రూపంలో ఉన్నావు. నారదుడు, మిగతా ఋషులందరూ కూడా నిన్ను నిరంతరము కూడా సాంఖ్య యోగంతో నిన్ను పూజిస్తూ ఉంటారు. ఓ మహానుభావ, అదే విధంగా నువ్వు ఇంకా యజ్ఞవరాహం మూర్తి రూపం లోపల కురుదేశము అంటే నువ్వు మంగోలియా దగ్గర ఉన్నావు. అక్కడ ఉన్నటువంటి నువ్వు వరాహమూర్తివి కాబట్టి నీకు భూదేవి నీకు నిరంతరము సేవ చేస్తోంది, నిరంతరము నిన్ను పూజ చేస్తోంది. నువ్వు ఉన్నతమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి మహానుభావుడవి. ఓ భగవంతుడా, రష్యా దేశం లోపల వైవస్వత మనువు నిన్ను మత్స్యావతార రూపంలో పూజిస్తూ ఉన్నాడు. నీ భక్తులందరినీ కూడా నువ్వు నిరంతరము వారి వారి మంచి చెడులు చూస్తూ ఉంటావు. ఏ విధమైనటువంటి కోపము, ద్వేషము, అసూయ లేనటువంటి వాడివి. అటువంటి నీ దివ్య రూపం లోపల నేను నిన్ను సర్వదా ఉంటాను. ఓ మహానుభావ, ఇంకేమన్నా మిస్ అయ్యానా? నేను ఒక్కసారి చెప్పండి, ఏదన్నా మిస్ అయ్యానా? సార్ కిం పురుష వర్షే దాంట్లో సార్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎవరైనా చెప్పగలరా కిం పురుషంలో ఏ రూపంలో ఉంటారో ఆయన? ఎవరైనా? మన్మధుడి రూపం. హయగ్రీవుడు అనుకుంటున్నాను సార్, యాక్చువల్గా అక్కడ కాదా? చెప్పండి ఇంకెవరైనా? తాబేలు రూపం. యొక్క తాబేలు రూపంలో అయిపోయింది. ఆంజనేయ స్వామి రాముణ్ణి పూజిస్తున్నాడు. సో మనకు ముఖ్యమైనటువంటిది ఏదైతే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో అక్కడ కింపురుషుని రూపంలో కింపురుష వర్షం అనేది ఏదైతే అంటారో అక్కడ శ్రీరాముడిని సేవిస్తున్నది ఎవరు? భరతుడు, హనుమంతుడు, వీరంతా కూడా పూజిస్తూ ఉన్నారు. అటువంటి ఓ రాముడవి నువ్వు అంటే ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడి యొక్క అవతారాలతో ఈ చోట్లలో నువ్వు ఇంకా ఇప్పటికీ ఉన్నావు అని నాకు నమ్మకము అని చెప్తున్నాడు. నువ్వు తాబేలు రూపంలో ఉన్నావు, నువ్వు నరసింహస్వామి రూపంలో ఉన్నావు, నువ్వు మత్స్యావతార రూపంలో ఉన్నావు, నువ్వు రాముడి రూపంలో ఉన్నావు. ఇలా ప్రతి రూపంలో నువ్వు ఉన్నావు. హయగ్రీవ రూపంలో నువ్వు ఉన్నావు అని ప్రతి రూపంలో కూడా నువ్వు శంకరుడు నిన్ను సంకర్షణుడి రూపంలో అక్కడ ఇలావర్తనలో పూజిస్తున్నాడు. ఇంకేం పెట్టుకున్నావు? ఇంకేమన్నా మిస్ అయ్యావా మనం? వీటన్నిటి రూపం లోపల నువ్వు ఉన్నావు మహానుభావ. ఈ ప్రాంతాలలో ఈ భగవంతులు ఉన్నారు అనేటటువంటి ఒక గట్టి నమ్మకం అన్నమాట. మన్మధుడేమో కేతుమాల. ఇంకేమన్నా మిస్ అయ్యానా? ఒక్కసారి చూడండి. అన్ని వచ్చినాయి సార్. వచ్చినాయా? సో ఈ విధంగా నువ్వు ప్రతి చోట ఉన్నావు. అంతేనా భగవంతుడా? నువ్వు మా కేవలం జంబు ద్వీపంలోనే ఉన్నావా? కాదు, నువ్వు రకరకాల ద్వీపాలలో రకరకాల రూపంలో ఉన్నావు. మాకంటే కొద్దిగా పైకెళ్తే ప్లక్ష ద్వీపం ఉంది. ప్లక్ష ద్వీపంలో ఏముంటుందండి? ఏ సముద్రం ఉంటుంది? చక్కెర సముద్రం. ఆ చక్కెర సముద్రం లోపల నువ్వు సూర్యుడు రూపంలో ఉన్నావు. పైన వెళ్తే మద్యం సముద్రము, అందులోపల చంద్రుడు రూపంలో ఉన్నావు. అంతకంటే కొద్దిగా పైకెళ్తే నువ్వు కుశ ద్వీపం ఉంది, అందులోపల నువ్వు అగ్ని స్వరూపంలో ఉన్నావు. సో సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అంటే ప్రకాశ రూపంలో ఉన్నావు నువ్వు. అంతకంటే కొద్దిగా పైకెళ్తే క్రౌంచ ద్వీపం వస్తుంది. క్రౌంచ రూపం లోపల నువ్వు జల రూపంలో ఉన్నావు. ఇంకొద్దిగా పైకెళ్తే శాఖా ద్వీపం లోపల నువ్వు వాయు రూపంలో ఉన్నావు. పుష్కర ద్వీపంలో నువ్వు నారా అంటే నీరు లేదా పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నావు. ఒక్కసారి ద్వీపాలలో భగవంతుడి రూపం చెప్తారా అండి? చాలా సింపుల్ గా ఉంది. నేను చెప్పాను, నేను ఒకసారి చెప్తాను, గుర్తుంచుకొని చెప్పండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అగ్ని తర్వాత ఏమొస్తుందండి? అగ్ని తర్వాత ఏమొస్తుంది? జలము, వాయువు. నీరు తర్వాత వాయువు. నీరు తర్వాత వాయువు. వాయువు తర్వాత పైకి వెళ్ళేసరికి పరబ్రహ్మ స్వరూపం. ఓకేనా? ఎవరైనా చెప్పగలరా? మన జంబు ద్వీపంలో ఏమో మనం తెలుసుకున్నాం. జంబు ద్వీపంలో 9 వర్షాలు ఉన్నాయి. 9 వర్షాలలో 9 రూపాలలో మనం భగవంతుడిని పూజిస్తున్నాం. ఓకే, జంబు ద్వీపం వదిలేసి ప్లక్ష ద్వీపం నుంచి పై వరకు ఎవరైనా చెప్పగలరా? ఇవాళకి ఇది లాస్ట్ మనకు క్లాసు. ఇక్కడ కాపుకుంటాం మనం. ఇది ఎవరైనా చెప్తే అక్కడికి ఆపుకుంటాం మనం. లక్ష్మద్వీపం సూర్యుడు, శాల్మల ద్వీపం చంద్రుడు, కుశద్వీపం అగ్ని, క్రౌంచ ద్వీపం జలం, శాఖ ద్వీపం వాయువు, పుష్కర ద్వీపం బ్రహ్మ. కరెక్ట్, వండర్ఫుల్. ఈ విధంగా పరబ్రహ్మం మొత్తం మన అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇలా మనుషులందరూ కూడా నిన్ను సేవిస్తున్నారు. నువ్వు పాతాళ లోకంలో ఉన్నావు, క్షీరసాగరంలో నువ్వు ఉన్నావు. అన్ని చోట్ల కూడా ఈ ప్రపంచమంతా కూడా నీ అవయవాలే కనిపిస్తున్నాయి మహానుభావ.
నిన్ను అందరూ అన్ని వేళలా కూడా చూడగలుగుతున్నారు. నువ్వు పాతాళంలో కూడా ఉన్నావు. అతల సుతల వితల తరాతల రసాతల మహాతల అందులోపల కూడా ఉన్నావు. నువ్వు ఆదిశేషుడు రూపంలో ఉన్నావు. అలా నువ్వు వెళ్తే ఇంకా చాలా సుతలంకి వెళ్తావు. అక్కడ బలి చక్రవర్తి నిన్ను పూజిస్తున్నాడు. అక్కడ నువ్వు ద్వారపాలకుడు లాగా ఉన్నావు. ఇలా ప్రతి చోట కూడా నువ్వు కనిపిస్తూ ఉంటావు మహానుభావ. అటువంటి ఓ గురువాయూరప్ప, నేను నిన్ను అన్ని రూపాలలో పూజిస్తాను, అన్ని రూపాలలో కూడా పూజిస్తాను. నా రోగాన్ని మాత్రం, నా లోపల ఉన్న ఈ రోగాలన్నింటినీ సమూలంగా నాశనం చేయవలసినటువంటి బాధ్యత నీ పైననే ఉన్నది. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసింది సూత్రధారి. విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు తెలుసుకున్నాము. భగవంతుని ప్రార్థించడానికి మనకి ఇక్కడ ఏంటంటే, మనము భగవంతుడికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం మాత్రమే మనను కూడా భగవంతుడి స్థాయికి ఎదిగేలాగా చేస్తుంది. మరి దానికి కావాల్సింది ఏంటి? శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే ఆ జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం లభించినప్పుడు ఏమవుతుంది? సర్వత్రా కూడా పరబ్రహ్మను మనము చూసేటటువంటి శక్తి మన లోపల కలుగుతుంది. ఎప్పుడైతే పరబ్రహ్మను అన్ని చోట్ల కూడా చూడగలుగుతామో అయిపోయింది, మనమే వేద స్వరూపులము, జ్ఞాన స్వరూపులము అవుతాము. భగవంతుడు ఏమంటాడు? జ్ఞాని నాతో సమానము అని చెప్పాడు. ఇంకా నారాయణ భట్టాత్రిలో మార్పు ఎందుకు రాదు? ఎందుకంటే ఆయనలో నిజంగా బాధతో చేస్తున్నాడు. ఆయన చేస్తూ ఏమైంది? ఇది చదువుతూ ఉంటే తన బాధను మర్చిపోయి భగవంతుడి యొక్క లీలలను గుర్తుపెట్టుకుంటున్నాడు. ఆయన మధ్యలో ఆయనకు జ్ఞాపకం వస్తుంది, నొప్పి తెలుస్తుంది. ఆయనకి నొప్పి తెలిసి మళ్ళీ నా రోగాలను తగ్గించు అని అంటున్నాడు. కాబట్టి ఇంత మహానుభావుడైనటువంటి భగవంతుడు రోగాలను ఎందుకు తగ్గించడు? తగ్గించి తీరుతాడు. మరి అటువంటప్పుడు నేను ఏమి గుర్తు తెచ్చుకోవాలి అంటే, భగవంతుడు భక్తులని వివిధ దశలలో ఎలా కాపాడుకున్నాడు అనేటటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలి. అవే భగవంతుడి యొక్క కథలు. ఆ భగవంతుడి కథలు మనం వచ్చే వారం నుంచి తెలుసుకుందాం. ఇంకొక 2 వారాలు మనకు పడుతుంది ఇది. సో తర్వాత మనకు మళ్ళీ 25 ఇప్పటివరకు హరిత ఎన్ని దశకాలు అయ్యాయి? 25 అంటే మనకు 2 వారాలు పడుతుంది ఇంకా కనీసము. సో ఎందుకంటే ఇంకా మనము 20వ దశకం పూర్తిగా చెప్పుకోలేదు. సో ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. 21ది ఇది మనకి 21, 22 ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం కొద్దిగా 20 చెప్పుకున్నాం. సారీ, 21 పూర్తిగా చెప్పుకోలేదు. 22 ఇప్పుడు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్, భూమి ఎలా ఏర్పడింది ఏంటి అనేది. సో కాబట్టి దాని గురించి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆ దశకం చెప్పుకొని మళ్ళీ కథలోకి ప్రవేశిస్తాము. ప్రవేశించిన తర్వాత ఈ కథలతో పాటుగా ఇప్పుడు మనకు ఇందులో చెప్పుకోనటువంటి హంసగుహ్యాన్ని కూడా చెప్పుకుంటాం. హంసగుహ్యం మనకు నారాయణీయంలో కవర్ చేయకపోయినప్పటికీ కూడా దక్షుడు చేసినటువంటి ఒక ప్రార్థన, భగవంతుడికి చేసినటువంటి ప్రార్థన. అంటే భగవంతుడిని 2 రకాలుగా పూజించవచ్చు. ఒకటేమో రూపంతో, మరొకటి రూపం లేకుండా. రూపంతో పూజించినప్పుడేమో నారాయణ కవచం అంటారు, రూపం లేకుండా పూజించడాన్ని హంసగుహ్యము అంటారు. దక్షుడు చేసిన హంసగుహ్యం అనేది మనకు భాగవతంలో చాలా ముఖ్యమైనటువంటిది. దానిని మనం చాలా సార్లు తెలుసుకున్నాము. ఈ శ్రావణ మాసంలో మళ్ళీ అది తెలుసుకోవడం అనేటటువంటిది మనం ఒక అదృష్టంగా భావిస్తూ మనం అది తెలుసుకుంటాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే సరే, ఈ రోజు రాత్రికి మళ్ళీ నల చరిత్ర లోపల మనము పూర్తి చేసుకుంటాము. నల చరిత్ర లోపల సుఖాంతం జరిగేలాగా చేసుకుంటాము. ఫలశ్రుతి పెద్దగా చెప్పని నేను కొంత ఫలశ్రుతి కూడా ఈ రోజు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నల చరిత్ర అనేటటువంటిది ఎందుకు గొప్పది, అది వింటే ఏమి లాభము అనేటటువంటిది ఫలశ్రుతి కూడా మనకు నల చరిత్రలో ముఖ్యమే. అది కూడా ఇవాళ చెప్పడం అంటూ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సమయం చేసుకుని, సమయం కంటే 5 నిమిషాల ముందే ఈ రోజులాగా ప్రతిరోజు కూడా 5 నిమిషాల ముందే వస్తే మంచిది. లేట్ గా జాయిన్ అవుతే లేట్ గా జాయిన్ అయ్యడం, ఎర్లీగా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అలవాటు అయిన వారిది దురదృష్టం. ఎందుకంటే అది అమాయకత్వం అని కూడా కాదు, ఒక రకమైన నెగ్లిజెన్స్. వారికి అంటే వారు ఏంటంటే సత్యానికి దూరం అవ్వాలి, ఎంతసేపు కూడా గందరగోళంలో బతకాలి అనుకున్న వారే ఇవన్నీ చేస్తారు. కానీ సత్యాన్ని తెలుసుకోవాలి అనుకున్న వారు ఎప్పుడూ కూడా ఉత్సాహపడుతూ ఉంటారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ పనిలో వస్తారు. మనం ఏమని తెలుసుకున్నాము? 100 పనులు మానేసైనా భోజనం చేయాలి, 1000 పనులు మానేసైనా కూడా మనం స్నానం చేయాలి, 1,00,000 పనులు మానేసైనా దానం చేయాలి, 1,00,000 పనులు మానేసైనా కూడా భగవంతుడి యొక్క ప్రార్థనలో నిలవాలి అని. అది మనం చేస్తున్నామా ఒకసారి ఆలోచించండి. సినిమా పోతే అర్ధగంట ముందు పోతుంది సార్. సినిమా థియేటర్ పోతే అర్ధగంట ముందు పోతుంది. అది మర్చిపోకండి, కలపండి. సినిమా థియేటర్ పోతే అర్ధగంట ముందు పోతుంది సార్. అదే సినిమా థియేటర్ కానీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అది జనాలకు. సో కానీ నేనేమంటానంటే, సరే ఎక్కడికైనా కూడా ముందెళ్ళడం మంచిదే కాదనను. కాకపోతే ఏంటంటే ఈ
పవిత్రమైనటువంటి నెలలో కూడా అపవిత్రంగా బతకడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఏదో మీరు చేసేటటువంటి యూనో ఈ పిచ్చి వీటికి పారాయణలకు, పిచ్చి డాన్సులకు, పిచ్చి పిచ్చి యూనో అలంకరణలకు, వీటన్నిటికీ భగవంతుడు పడతాడంటే అది తప్పు అన్న మాటను భగవంతుడు ఏమన్నాడు, ఇటువంటి వారికి నేను 1,000,000 జన్మలు కూడా నేను అందను అని చెప్పేసి చెప్పాడు. కావాల్సినది ఏంటంటే భగవంతుడి తత్వాన్ని మనము మనస్ఫూర్తిగా గుండెల నిండా అర్థం చేసుకోవడం అనేది ఏదైతే ఉందో అది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి లక్షణం. ఆ లక్షణం ఉంటే తప్ప భగవంతుని అర్థం చేసుకోలేము, భగవంతుడి మార్గంలో వెళ్ళలేము కూడా. అంటే 50 ఏళ్ళు కష్టపడి రాళ్ళు కొడుతూ ఉన్నా, నేను రాళ్ళు కొడుతుంటే నాకు పూటకు గడుస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 50 ఏళ్ళుగా అదే పని చేసి 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 విసుగు కూడా రానటువంటి జనాలు ఎంతమందో. సరే, ఓకేనా? ఇంకా రాత్రి మళ్ళీ ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే రాత్రి 9 గంటలకు మళ్ళీ మనం నల చరిత్రతో కలుద్దాం. మీరు ఈ జంబూ ద్వీపం పైన ఉన్నటువంటి వాటిని ఒక్కసారి కొంచెం గ్రూప్ లో పెట్టండి సార్. అంటే ఏ ద్వీపానికి ఎవరు అనేది చెప్పారు కదా సార్. సూర్యుడు అధిపతి మీకు నారాయణీయం బుక్ లో ఆ శ్లోకాలు ఉన్నట్టున్నాయి. ఎవరైనా ఒకసారి చదువుతారా? అది మొత్తం ఆ శ్లోకంలో ఉన్నట్టున్నాయండి అన్ని. అది మీరు అంటే మీనింగ్ చదివితే ఉంటది. మీనింగ్ కాదు, శ్లోకం చదివితే రావట్లేదు. అది శ్లోకంలో లేవా పేర్లు? సాంస్క్రిట్ కదా, వాళ్ళకి అర్థం అవుతుందో లేదో. మీనింగ్ లో అయితే కొంచెం తెలుగులో మంచిగా వస్తుంది. మీనింగ్ లో ఉందంటారా? అచ్చా, అంటే శ్లోకంలో కూడా అది లేకపోవచ్చు అంటారా? శ్లోకంలో ఉంది సార్, సాంస్క్రిట్ కదా, పదాన్ని గుర్తుపట్టుకోవడం కష్టం అని. సరే, అది మీలోనే ఎవరో ఒకరు అసైన్మెంట్ గా తీసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. నేను రాయాలంటే మళ్ళీ నాకు అదొక ఎడిషనల్ వరకు. సో కాబట్టి మీరే ఎవరో ఒక అసైన్మెంట్ గా తీసుకొని చక్కగా గ్రూప్ లో అందరి కోసం అని చెప్పేసి పెట్టండి. దట్ విల్ హెల్ప్ అదర్స్ ఆల్సో. కాబట్టి అదొకటి గుర్తుంచుకోండి. చాలా సింపుల్, మనకు అందులో ఇవిలో ఉన్నవన్నీ కూడా మనకు చాలా సింపుల్ వే ఉన్నాయి. సో అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు సూర్య చంద్రుడు అదైతే మీకు ఏం కష్టం లేదు కదా. సూర్యుడు చంద్రుడు అదేమన్నా కష్టంగా ఉందా? సూర్యుడు చంద్రుడి అగ్ని అదేమన్నా కష్టంగా ఉందా? అంటే అది కష్టం అని కాదు సార్, యాక్చువల్ గా మెమరైజ్ చేసుకోవడానికి కొంచెం ఏం లేదు. నేను చెప్తున్నా చూడండి, ఒక్క నిమిషం. ఫస్ట్ సూర్యుడు, మనకంటే కొద్దిగా పైకి వెళ్తే సూర్యుడు. మన దగ్గర 9 రూపాలలో ఉన్నాడు దేవుడు. మనకంటే కొద్దిగా పైకి వెళ్తే సూర్యుడు, ఇంకొద్దిగా పైకి వెళ్తే చంద్రుడు, ఇంకొద్దిగా పైకి వెళ్తే అగ్ని, ఇంకొద్దిగా పైకి వెళ్తే జలం, ఇంకొద్దిగా పైకి వెళ్తే వాయువు, ఇంకొద్దిగా పైకి వెళ్తే బ్రహ్మ. అంతే. సో అగ్ని, వాయువు, బ్రహ్మ. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్ని. పైన జలము, వాయువు, బ్రహ్మ. సూర్య, చంద్ర, అగ్ని మూడు కూడా ప్రకాశాన్ని ఇచ్చేవి. మన శరీరము సూర్య, చంద్ర, అగ్ని అని 3 భాగాలుగా ఉంటుంది అని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం కదా. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 భాగాలుగా మన శరీరం ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. లలిత సహస్రనామంలో తెలుసుకున్నాము, విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాము. మన శరీరం 3 భాగాలు. ఆ 3 భాగాలు అయిపోయిన తర్వాత ఈ మూడు భాగాలు అది అందులో ఉన్నటువంటి 3 ద్వీపాలు. దీనికంటే పైన మనకు వచ్చేసరికి ఏంటి? జలము, వాయువు, బ్రహ్మ. అంతే, పరబ్రహ్మ. చాలా సింపుల్. ఓకేనా? గుర్తుంచుకోండి, రాసేసుకున్నా సేపు ఒక్క నిమిషంలో రాసుకోవచ్చు. సూర్య చంద్ర అగ్ని, జల, వాయు, బ్రహ్మ. ఓకేనా? ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్న ఉంటే సరే, లేకపోతే 9 వర్షాలు కూడా ఒకసారి చెప్తారా సార్? ఇలావృత వర్షము అంటే శంకరుడు, భద్రాశ్వ వర్షము అంటే హయగ్రీవుడు, కేతుమాల వర్షము అంటే లక్ష్మీదేవి, ప్రజాపతులు, మన్మధుడు వీళ్ళందరూ ఉంటారు. హరివర్షము అంటే నృసింహస్వామి, రమ్యక వర్షము అంటే మత్స్యమూర్తి, హిరణ్మయ వర్షము అంటే కూర్మమూర్తి అంటే తాబేలు, కురు వర్షము అంటే యజ్ఞవరాహమూర్తి, కింపురుష వర్షము అంటే ఆంజనేయ స్వామి. కింపురుష వర్షం రాముడు, ఆయన ఆంజనేయుడు. రాముడు పూజిస్తున్నది ఆంజనేయ స్వామి. ఓకే ఓకే సార్. భరత వర్షము అంటే నరనారాయణుడు. ఓకే సార్. ఓకేనా? వండర్ఫుల్. అందరూ కూడా చాలా చక్కగా శ్రద్ధగా తెలుసుకున్నారు. చాలా గొప్ప విషయాలు. ఈ రోజు అదే చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ అందరినీ. అందుకే పెన్ను పేపర్ కూడా తెచ్చుకోమని చెప్పింది నేను, అందుకే అన్నమాట. పెన్ను పేపర్ తెచ్చుకుంటే ఇంకా కాస్త సులభం అయి ఉండేది. అదిగాక ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మనము డీటెయిల్ గా తెలుసుకున్నాం కూడాను. సో ఇది మనము
గుర్తుంచుకోండి, పర్మనెంట్ గా ఎవరన్నా అడిగినా కూడా చెప్పవచ్చు. అందులో దీని డిస్క్రిప్షన్ ఎంత ఉంది తెలుసా? అంటే రీసెర్చ్ స్కాలర్స్ మాత్రమే దాన్ని గుర్తుంచుకోగలిగేటటువంటి పెద్దది డిస్క్రిప్షన్. హ్యూజ్ అసలు. ఒక్కొక్కటి ఎంతెంత ఏరియా ఉంది, మధ్య లోపల ఏ పర్వతం వస్తుంది, ఆ పర్వతాలు ఎలా ఉంటాయి, ఆ పర్వతాల పక్కన ఏ లేక్స్ వస్తాయి. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ డీటెయిల్స్ అసలు. అంటే నిజం చెప్పాలి, అందుకే నేను ఏమంటున్నానంటే భాగవతం అనేది ఎక్సెప్షనల్. భాగవతము మీరు రీసెర్చ్ చేస్తే 50 PhDలు తెచ్చుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి గ్రంథం. అందుకే మిగతా పురాణాల కంటే కూడా శ్రీమద్ భాగవతానికి ఎక్కువ పేరున్నది. శ్రీమద్ భాగవతం అందుకోసమే నారాయణ భట్టాత్రి కూడా తీసుకున్నారు. ఆయన ఏంటంటే ఇందులో ఉన్న తత్వము, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇందులో ఉన్నట్టుగా ఇంకెందులోనూ లేవు అని ఆయనకు తెలుసు. అందుకోసమనే ఆ మహానుభావుడు ఏం చేశారంటే దీన్ని మనసులో పెట్టుకుని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే ఇంత అద్భుతమైనటువంటి నారాయణీయం మనకు అందించి తన లోపల మార్పు తెచ్చుకుని మనకు ఒక ఉదాహరణ లాగా అయ్యాడు. లేకపోతే నేను వేదవ్యాసుడు ఇటువంటి వాళ్ళు చెప్పని అసలు నేను చెప్పను జనరల్లీ. అటువంటిది నారాయణ భట్టాద్రి ఎందుకు చెప్తున్నాము అంటే ఎంతో మంది మధ్య లోపల గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, పండితులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈయన చెప్పిన దాంట్లో మనం ఆ ప్రోగ్రెస్ చూడొచ్చు అన్నమాట, మార్పు చూడవచ్చు. అందుకోసం జై శ్రీకృష్ణ. ఇంకా ఇంకేం ప్రశ్న లేకపోతే మళ్ళీ మనము ఈరోజు రాత్రి చాలా ఈరోజు అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. కొద్దిగా లేట్ గా ఎవరన్నా పొరపాటున జాయిన్ అయినా, నిద్ర లేవలేకపోయినా, లేకపోతే ఇంకా ఏ కారణాల వల్ల అయినా అటెండ్ అవ్వని వాళ్ళు వీళ్ళు ఉంటే వారందరూ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ వీడియో బహుశా అన్నిటికంటే మిగతావన్నీ కూడా కథల రూపంలో ఎంతో కొంత అర్థమవుతాయి. ఇవాళ కొద్దిగా ప్రాక్టికల్ గా చూపించడం అంటూ జరిగింది కాబట్టి మ్యాప్, మనం వరల్డ్ మ్యాప్ ని గూగుల్లోకి వెళ్ళి మనం చూసాం ఇవాళ కదా, చాలా క్లియర్ గా ఉండేలాగా మనం వీలైనంత వరకు చూసుకున్నాం. అది కాక ఒకప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ మ్యాప్స్ కొద్దిగా మారుతాయి. ఇంతకు ముందు అంతా కూడా వరల్డ్ అంతా కూడా ఒక ల్యాండ్ లాగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, కొద్దిగా కాంటినెంట్స్ డిఫరెంట్ కాంటినెంట్స్ గా మారిపోయాయి. కాంటినెంట్స్ అంటే ఏంటి? ఖండాలు. ఇవన్నీ ఎలా ఉంటాయి? పలకల మీద కదులుతూ ఉంటాయి, టెక్టానిక్ ప్లేట్స్ అని. ఆ ప్లేట్స్ కదులుతూ కొట్టుకున్నాయంటే అక్కడ ఒక పెద్ద పర్వతం మొలిచేస్తుంది. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఈ ఆఫ్రికా ఖండం వచ్చి ఇప్పుడు మన బాంబేని కొట్టుకునే ఛాన్స్ ఉంది, బాంబే గుజరాత్ ఇటువైపు కొట్టుకునే ఛాన్స్ ఉంది. అక్కడ మళ్ళీ కొత్త పర్వతాలు వస్తాయి, అక్కడ టెంపరేచర్స్ తగ్గిపోతాయి, మళ్ళీ అక్కడ కూడా ఒక హిమాలయన్ లాంటిది ఒకటి ఏర్పడుతుంది. ఇప్పుడు మనకున్న పర్వతాలన్నింటిలోకి కూడా యంగెస్ట్ అంటే లేటెస్ట్ గా వచ్చినటువంటి పర్వతాలు ఏవంటే హిమాలయాలు. ఎందుకంటే 49 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనం ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉండేవాళ్ళం. అలా అంటే దగ్గరగా ఆస్ట్రేలియాతో కలవకుండా ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉండేవాళ్ళం అనమాట. అందుకే ఈ రోజుకు కూడా ఆస్ట్రేలియాలో ట్రైబల్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు మన ద్రవిడియన్ భాషలు ఏవైతే ఈ 4 భాషలు ఉన్నాయో వీటికి దాదాపుగా సమానంగా ఉంటాయి అన్నమాట. అది ఎందుకు అనేది తెలియదు. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాలో అవుట్ సైడ్ ఉన్నటువంటి బ్రిస్బేన్, యాడిలైడ్, సిడ్నీ, ఈ మెల్బోర్న్, ఈ సిటీస్ ఇవన్నీ తీసేసి మీరు కాస్త లోపలికి వెళ్తే ట్రైబల్స్ మాట్లాడుకునే మాటలు మన భాషల్లాగా ఉంటాయి. పంది కుక్క అంటారు వాళ్ళు, మనం పంది కొక్కు అంటాము. మళ్ళీ నల్ల కుక్క ఏదో అంటారు, సేమ్ మన పదం అది. ఇలాంటివి చాలా పదాలు మనకు దాదాపుగా మనలాంటి పదాలే వాళ్ళు వాడుతూ ఉండడం అనేటటువంటిది మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా కలిసి ఉన్నటువంటిది మనది ఇలా వచ్చి యూరోప్ దగ్గర యూరాల్ మౌంటైన్స్ ఒక గుద్దింది రాగానే అప్పుడు అక్కడ హిమాలయ పర్వతాలు మొలుచుకుంటూ వచ్చేసాయి. ఈ విధంగానే కలిసి ఉన్నటువంటి ఒకప్పుడు అంతా గోండ్వానా అని ఒకటే ఉండేది. అది ఇలా మాసెస్ అంతా ఇలా విడిపోతూ రకరకాల ఖండాలుగా ఏర్పడింది. ఇది పర్మనెంట్ గా ఉంటుందో ఉండదు, మళ్ళీ ఏదో ఒక ప్లేట్ కదులుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా నీళ్ల మీద మన భోజనం చేసే పల్లెలు ఉంటాయి కదా, ఆ పల్లెల్లాగా ఉంటాయి, ఇలా నీళ్ల మీద కదులుతూ ఉంటాయి. అందుకోసమే మనకు భూకంపాలు అవి ఇవి వచ్చేది. ఇవి మెల్లగా కదులుతూ కొట్టుకున్నప్పుడు మళ్ళీ మనకు అందుకే ఇవి ఖండాలుగా ఏర్పడిపోయాయి అన్నమాట. అది కాక మనకి ఇప్పుడు అంటార్కిటికా చూసినట్లయితే అది కరిగిపోయి కొన్ని రోజులకు అది గట్టిగా ఒక ల్యాండ్ అంటే అక్కడ ఉన్నటువంటి మంచు మొత్తం ఎగిరిపోతుంది. మంచు మొత్తం ఎగిరిపోయింది అంటే మనకి ఏమర్థం అవుతుంది? అక్కడ కూడా మళ్ళీ మనకు మనుషులు నివసించడానికి కావలసినటువంటి భూమి దొరుకుతుంది అని లెక్క. సో కాబట్టి కొన్ని రోజులకు ప్రకృతిలో ఎన్నో విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. అలాగే నార్త్ పోల్ దగ్గర జనాలు ఉండడం చాలా కష్టం. కానీ మరి ఎప్పటి నుంచో నార్వే, స్వీడన్, డెన్మార్క్ వీళ్ళందరూ, ఫిన్లాండ్ వీళ్ళందరూ అక్కడ చాలా ఏళ్లుగా అక్కడ అద్భుతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అక్కడ నార్త్ పోల్ కి చాలా దగ్గర లోపల ఎన్నో సిటీస్ కూడా కట్టుకుని ఉంటున్నారు. సో కాబట్టి ఇవన్నీ ఏమవుతుందంటే ఇది మనకు తెలిసే ఇన్ని మార్పులు ఉన్నాయి అంటే భాగవతం రాసేటప్పటికి ఎన్ని మార్పులు ఉంటాయో గుర్తించండి.
సో కాబట్టి అత్యద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చేది భాగవతము. అత్యద్భుతం. నేను వేరే పురాణాలు ఎప్పుడన్నా చెప్పడం చూసారా? బట్ నారాయణం ఇది 3వ సారో 4వ సారో నేను చెప్పడం. రకరకాల బ్యాచెస్ కి చెప్తూ ఉన్నాం. భాగవతం చెప్పుకున్నాం, భాగవత రహస్యాలు చెప్పుకున్నాం, ఎన్ని చెప్పుకున్నాం భాగవతం మీద. ఒక్క భాగవతమే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి భాగవతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించండి. మిగతా పురాణాల లాగా కాదు భాగవతం. అదొకటి గట్టిగా గుర్తుంచుకోండి. అందుకే నారాయణీయం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చేస్తే ఇది చిన్నది కాబట్టి ముందు టాబ్లెట్ వేసుకుంటే అర్థమవుతుంది. తర్వాత లోపల ఉన్న కాంపోజిషన్ ని ఇలా మన ప్రవచన రూపం లోపల తెలుసుకుందాం. ఇంకే ప్రశ్న లేకపోతే రాత్రితో చూద్దాం. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్తున్నారు. అంటే మనకి భాగవతము ఫస్ట్ మనం ఎట్ ఏ టైం భాగవతంలోకి వెళ్ళి అర్థం చేసుకోలేని దానికన్నా ఈ నారాయణీయం చదువుకుంటూ చిన్న చిన్నగా మనం ఆ భాగవతంలోకి వెళ్ళడం బెటరు అనేసి చాలా క్లియర్ గా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ట్రూత్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు, భాగవత పారాయణం 8 రోజుల్లో 9 రోజుల్లో చేయడం చూస్తూ ఉంటారు. మీరు చూసారా? వాళ్ళు అలా శ్లోకాలు చదువుపోతూ ఉంటారు. చాలా మందికి అర్థం కూడా కాదు. మన సైడ్ ఎక్కువ సార్. అంటే ఇప్పుడు శ్రావణ మాసము ఆ టైంలో మాఘ మాసము కార్తీక మాసం ఈ టైంలో నార్త్ సైడ్ ఈ భాగవత కథ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు 8-9 రోజులకి కంప్లీట్ చేయడానికి. వాళ్ళు చెప్పేది డెప్త్ మనకి తెలిసింది అని అంటే వినడానికి బాగుంటుంది. మనకి డెప్త్ తెలియనప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి మాలాంటి అజ్ఞానులకి కొంచెం లేట్ అవుతుంది. అట్లా అజ్ఞానులని ఎవరు కాదు, కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే భాగవత సప్తాహంలో ఏం చెప్తారు. నేను చెప్తాను భాగవత సప్తాహంలో ఏం చెప్తారు. ఓకే, మీకు సృష్టి రహస్యాలు, దేవహూతి ఇవేమీ చెప్పారు. మీకు డైరెక్ట్ గా ఏమవుతుంది, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కథలు చెప్తారు. రెండు రాత్రుల్లో రెండు అయిపోయాయి. నెక్స్ట్ ప్రహ్లాద చరిత్ర చెప్తారు 3. తర్వాత అజామీలుడు చెప్తే చిత్రకూతువు కూడా చెప్పచ్చు. సాగర మథనం, ఓకే, ఇంద్రుడు వృత్రాసురుడి యుద్ధము అవి చెప్పే ఛాన్స్ ఉంది. ఇవన్నీ చెప్పారు. ప్రియంవ్రతుడు, ఉత్తానపాదుడు ఇవన్నీ చెప్పారు. దక్షయజ్ఞం చెప్పచ్చు ఛాన్స్ ఉంది. దక్షయజ్ఞం చెప్పే ఛాన్స్ ఉంది. గజేంద్ర మోక్షం చెప్పే ఛాన్స్ ఉంది. తర్వాత రుక్మిణి కళ్యాణము, శ్రీకృష్ణుడి యొక్క కొన్ని కథలు చెప్తారు. శ్రీకృష్ణుడి యొక్క దశమ స్కందంలోకి వెళ్ళిపోతారు. డైరెక్ట్ గా శ్రీకృష్ణుడి కథలు కొన్ని చెప్తారు. 7 రోజుల్లో ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తారు. 9 రోజుల్లో సప్తాహం గాని నవాహం గాని ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తారు. సో కథల రూపంలో చెప్పి అలరిస్తారు. అంతవరకు తెలుసుకుని మనం ఏం చేస్తాం, ఇదే భాగవతం అనుకుంటాం. కానీ అది కాదు భాగవతం. భాగవతం లోపల ఎన్నున్నాయి. భ్రమర గీతలు మనం తెలుసుకున్నాం, గోపిక గీతలు మనం తెలుసుకున్నాం, హంసగోహ్యం మనం తెలుసుకున్నాం, నారాయణ కవచం ధ్యాన రూపంలో తెలుసుకున్నాం మనం, ఉత్తానపాదుడు చేసినవి. ఇప్పుడు ఈ భూగోళ చరిత్ర మీరు ఎక్కడైనా కొట్టండి, మీరు ఏ భాగవత కర్త అయినా ఇది చెప్పాడంటే నేను సంతోషపడతాను. ఏ భాగవత కర్త అయినా ఈ డీటెయిల్ కి చెప్పాడు అంటే నేను సంతోషపడతాను. అంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ గురువులు చెప్పినంత వరకు వాళ్ళు మనకు చెప్పగలుగుతారు. కానీ ముందు వాళ్ళకి అర్థం కావాలి కదా. మ్యాప్ చూడడం ముందు వాళ్ళకి అర్థం కావాలి. ఫస్ట్ వాళ్ళకి అక్షాంశాలు రేఖాంశాలు ముందు వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైతేనే తర్వాత అర్థమవుతుంది. ఇదేంటి ఇలా పైకి వెళ్తున్నా కొద్ది చలి ఎలా పెరుగుతుంది, 66 డిగ్రీల దగ్గర ఏమవుతుంది, మీకు 90 డిగ్రీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం అవుతూ ఉండాలి. ఏ హెమిస్ఫియర్ లో ఏముంది ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. తెలియదు చెప్పలేరు. సో తెలిసినంత వరకు కథలుగా చెప్తుంటారు. కథలుగా దితి, అదితి, వామన చరిత్ర చెప్తారు. ఇవి ఇంతవరకు కథల రూపంలో చెప్పగలుగుతారు. కానీ ఇంతకు మించి చెప్పడం అనేటటువంటిది దాదాపు అసంభవం. ఇప్పుడు దక్షుడు 2వ అవతారం అని మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ చెప్పారు. ఏ ప్రవచనకర్త దక్షుడు 2వ అవతారము స్వయంభూ మనువు కాలంలో ఒకసారి, మళ్ళీ చాక్షస మనువు కాలంలో ఒకసారి అని ఎవ్వరు చెప్పారు. మీరు చూడండి. అయితే నేను కొత్తగా చెప్పట్లేదు, నేను భాగవతంలో ఉన్నదే చెప్తున్నాను. నాకు కూడా భాగవతం, కానీ నేనేంటంటే ఒరిజినల్ బుక్ చదువుకుని చెప్తాను. ఒరిజినల్ బుక్ చదువుతూ, వ్యాసుడి భాగవతం చదువుతూ చెప్తాను నేను. అదే విధంగా ఇవాళ రాత్రి మనము తెలుసుకునేటటువంటి సంపూర్ణ మహాభారతం కూడా ఒరిజినల్ బుక్ చదువుతూ అది చెప్తాము. ఒరిజినల్ బుక్ కి మీరు చదివిన వర్షన్స్ కి డిఫరెంట్ ఉన్నా సరే నేను ఒరిజినల్ లో ఉన్నట్టుగానే చెప్తాను. నేను పోతన భాగవతం చెప్పను, నన్నయ్య భారతం చెప్పను. ఒరిజినల్ గా దీన్ని ఎందులో రాశారో అందులోనే ఉన్నవి చెప్తాను నేను. ఒరిజినల్ గా వేద వ్యాసుడు రాసినవి వాటి డైరెక్ట్ ట్రాన్స్లేషన్స్ మాత్రమే మనం చెప్పుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ రోజులు టైం పడుతుంది మనకేమవుతుంది, దాదాపుగా ఇప్పుడు ఎన్నో వారాలు పడుతుంది మనకు. పట్టినా కూడా సరే. కాకపోతే నారాయణీయం తెలుసుకోవడం ద్వారా ఏంటంటే అసలు భారతంలో ఏముంది, భాగవతంలో ఏముంది అనేవి తెలుస్తాయి. దాన్ని మనం ఇంకొద్దిగా డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి హంసగుహ్యం లేదు ఇందులో, కానీ మనం హంసగుహ్యాన్ని యాడ్ చేస్తాం. అలాగే రాస పంచాధ్యాయిని మనం ఇందులో చాలా డీటెయిల్ గా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది.
అట్లాంటివి కొన్ని మనకి ఇందులో మనం నారాయణీయం చెప్పుకుంటున్నప్పటికీ కూడా నేను ఎక్కడ వీలైతే అక్కడ కొన్ని కొత్త విషయాలు కలపడానికి ప్రయత్నం చేస్తున్నాను. భాగవతంలో ఉన్న విషయాలను కలపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి మీకు మొదటి 3 స్కందాలలో ఉన్నటువంటి ఎన్నో గొప్ప విషయాల్ని మనము చాలా డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది. సో కాబట్టి నేను అనేదల్లా ఏంటంటే మీరు చేయాల్సింది ఎక్కువ కాదు. ఇప్పుడు నేను గంట చెప్తే దీన్ని 1.5 స్పీడ్ లోపల వింటే మీకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, less than 1 hour. సో కాబట్టి మీరు విని దాన్ని ఇంకా కాస్త సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఇంకేమీ ప్రశ్నలు లేనట్టుగా ఉన్నాయి. అందరూ కూడా తెలుసుకున్న జ్ఞానాన్ని వీలైనన్ని సార్లు పునశ్చరణం చేసుకున్నట్లయితే సులువుగా ఉంటుంది. ప్రతి ప్రవచనంలో మనము అప్పటి వరకు జరిగినటువంటి దశకముల యొక్క పునశ్చరణ కూడా చేసుకుంటున్నాము. కాబట్టి కొద్దిగా ఒక్కసారి కాస్త కష్టపడి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రవచనములన్నింటినీ చూసుకున్నట్లయితే అత్యంత సులభంగా మనము ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఆలోచన ద్వారా మనం భగవంతుని చేరుకుంటాం. ఏ మాత్రము బుర్ర పెట్టకుండా భగవంతుని చేరుకోవడం చాలా కష్టము. లేదా మనం పూర్ణ స్థాయి భక్తులం కావాలి. పూర్ణ స్థాయి భక్తులు అంటే మన భార్య, పిల్లల్ని, భర్తని అందరినీ వదిలేసి భగవంతుడు తప్ప వేరే లోకం లేదు అనేటటువంటి స్థాయికి వెళ్ళాలి. అది కానప్పుడు మనం భక్తులం ఎలా అవుతాం అని అందరూ ఆలోచించుకోండి. మరి నేను ఎవరిని? నేను హంగులు ఆర్భాటాలు చేస్తున్న శ్రీనివాస్ గారు ప్రతిరోజు చెబుతున్నటువంటి హంగులు ఆర్భాటాలు చేస్తున్నటువంటి మామూలు వ్యక్తిన. మరి నా లోపల మార్పు రాకపోతే భగవంతుడు కోట్ల జన్మల వరకు కూడా కనిపించడు కదా. ఏదో మొక్కుబడిగా చేసే ఈ పూజలు, మొక్కుబడిగా చేసేటటువంటి కర్మకాండలకు ఏ భగవంతుడు లొంగుతాడు? వీటికి తోడు ఏదైనా పుణ్యం వస్తుంది అంటే కొద్ది పుణ్యాన్ని కూడా నేను కోరికలు తీర్చమని చెప్పి భగవంతుడు అడుగుతున్నాను. కోరికలు తీర్చమని అంటే భగవంతుడు నా మీద 2 దెయ్యాలను కూర్చోబెడతాడు. ఒకటి అవిక్రమ నాశ దోషము, రెండవది ప్రత్యవాయ దోషము. అటువంటిప్పుడు నా కోరికలు ఎలా తీరుతాయి? రివర్స్ అయిపోయి నాకు మరింత హామ్ చేస్తాయి. కాబట్టి పవిత్రంగా వీటిని చదువుకుని భగవంతుడు ఇచ్చిన రహస్యములన్నింటినీ కూడా తెలుసుకుని భగవంతుడి అసలు స్వరూపాన్ని తెలుసుకుని నన్ను నేను మార్చుకుని నాలో దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే నిజమైనటువంటి స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్. అది మనమందరము కూడా సాధిస్తామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. రాత్రి మళ్ళీ 9 గంటలకు పునర్దర్శనం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ సార్.